వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకునే ప్రయత్నం చేస్తాను. నాకు ఎక్కువ ఉంది, నా అండర్స్టాండింగ్, నా కాంపిటెన్స్ ఎక్కువ ఉంది అనుకుంటే ఎదుటి వాళ్ళకి ఆ కాంపిటెన్స్ ఇచ్చే ప్రయత్నం నేను చేస్తాను. రైట్. సో దిస్ ఈస్ సంథింగ్ దట్ వీ ట్రై టు అండర్స్టాండ్ ఇన్ రెస్పెక్ట్. సమ్మానము అని అంటే రెస్పెక్ట్ అని చెప్పాము. సో ఎఫెక్షన్ అని చెప్పామండి. ఎదుటి వాళ్ళని నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని, నా ఫ్యామిలీ మెంబర్స్ని నా వాళ్ళే, వీళ్ళు నా రిలేటివ్స్, నా సంబంధికులు అని అన్కండిషనల్ గా యాక్సెప్ట్ చేయడం అన్నది స్నేహము అండి. సో అయితే ఇందులో మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం కండిషనల్ గా పెట్టుకుంటున్నాం. ప్రతిసారి మనం ఏంటంటే నువ్వు ఇది చేస్తే అది చేస్తాను, నువ్వు ఇలా ఉంటే నేను ఇలా ఉంటాను. అది ఆ కండిషన్ తో ఏంటంటే ఎక్కువ కాలం మన సంబంధాలు నిలవట్లేదు. అన్కండిషనల్ గా యాక్సెప్ట్ చేయడము అని అంటే మనకి ఎలా కావాలి, మనకి మనల్ని మనం న్యాచురల్ యాక్సెప్టెన్స్ గా వెరిఫై చేసుకుంటే ఎలా ఉంటుంది మనకి కండిషనల్ గా ఉండాలా ఎదుటి వాళ్ళు, అన్కండిషనల్ గా ఉండాలా అని అంటే మనం అన్కండిషనల్ గానే ఉండాలి అని మనం కోరుకుంటున్నాం. కానీ మనం ఎదుటి వాళ్ళతో అలా ఉండలేకపోతున్నాం. సో అయితే ఇదే విధంగా మనం కూడా ఉండగలిగితే దెన్ వి విల్ ట్రై టు ఎక్స్ప్రెస్ దట్ ఫీలింగ్, వి విల్ ట్రై టు బి ఫ్రెండ్లీ విత్ ది అదర్ పర్సన్. స్నేహంగా ఉండగలుగుతాం ఎదుటి వాళ్ళతో. రైట్. సో ఇది స్నేహం అండి. అలాగే నాకు బాడీ ఉంది, ఎదుటి వాళ్ళకి బాడీ ఉంది. నేను ఎలాగో మనిషినో అలాగే నాకు బాడీ ఉంది, ఎదుటి వాళ్ళకి ఒక బాడీ ఉంది. వాళ్ళకి పోషణ, రక్షణ, సదుపయోగం కావాలి. సో అలాగే నాకు ఒక సెల్ఫ్ అనేది ఉంది, ఎదుటి వాళ్ళకి సెల్ఫ్ ఉంది. సో నాకు బాడీ రిక్వైర్మెంట్స్ ఎలా ఉన్నాయో ఎదుటి వాళ్ళకు కూడా బాడీ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. నా సెల్ఫ్ రిక్వైర్మెంట్స్ ఎలా ఉన్నాయో, నాకు రైట్ అండర్స్టాండింగ్ అండ్ రైట్ ఫీలింగ్స్ ఎలా కావాలో ఎదుటి వాళ్ళకు కూడా అలాగే కావాలి అని అన్నది గుర్తించి వాళ్ళకి అవి రెండు ఇవ్వడం. బాడీ రిక్వైర్మెంట్స్ ఎప్పుడైతే మనం ప్రొవైడ్ చేస్తామో, అది ప్రొవైడ్ చేయాలి అనే ఫీలింగ్ ఎప్పుడైతే కలుగుతుందో దాన్ని మమత అన్నాము. సెల్ఫ్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించి వాళ్ళకి ఇవ్వడం అని అన్నది ఎప్పుడైతే చేస్తామో దాన్ని గైడెన్స్, వాత్సల్యము అని అన్నాం. సో ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ అండ్ కమిట్మెంట్ టువర్డ్స్ మై రిలేటివ్. సో ఈ రెండు ఎప్పుడు జరుగుతాయి అని అంటే ఈ ట్రస్ట్, రెస్పెక్ట్, అఫెక్షన్ అనేది ఉన్న తర్వాతనే ఇది మనం చేయగలుగుతాం. సో ఈ రెండు ఫీలింగ్స్ ని అర్థం చేసుకునే ప్రయత్నం చేశాం. సో మన జనరల్ గా మన ఫ్యామిలీలో మమత అన్నది ఓవర్ఫ్లో అయిపోతుంది. సో అన్ని వస్తువులు ఇచ్చేసి గైడెన్స్ ఇచ్చేసాము అని అనుకుంటున్నాం, అజ్యూమ్ చేసుకుంటున్నాం. ఎందుకనంటే నన్ను నేను 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 అంటే నేను నా బాడీని అని అనుకుంటున్నాను కాబట్టి. సో నాకు సెల్ఫ్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ నేను ఎప్పుడైతే చూడలేదో నాకు ఎదుటి వాళ్ళలో కూడా చూడలేకపోతున్నాను. సో అందుకని ఇది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. అండ్ మోర్ ఆఫ్ ద టైం మనకి ఏంటంటే సెల్ఫ్ రిక్వైర్మెంట్సే కంటిన్యూస్ రిక్వైర్మెంట్స్, నాకైనా ఎదుటి వాళ్ళకైనా కూడా. సో దాని మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇద్దాం. అలా అని చెప్పి కేర్ ఇంపార్టెంట్ కాదు అని కాదు, అది ఇంపార్టెంటే. బట్ అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ వాత్సల్యము. రైట్. సో అలాగే తర్వాత రెవరెన్స్ అని చెప్పామండి. శ్రద్ధ అంటే యాక్సెప్టెన్స్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ది అదర్. రైట్. ఎదుటి వాళ్ళు ఎక్సెల్ అయ్యారు, ఎక్సలెంట్ పర్సన్ వాళ్ళు అని అన్నది యాక్సెప్ట్ చేయడం. ఎక్సలెంట్ అంటే కూడా మనం డిఫైన్ చేసామండి. ఎక్సలెంట్ ఈజ్ అ పర్సన్ హూ ఈజ్ ఏబుల్ టు బీ ఇన్ హార్మనీ ఇన్ దేర్ సెల్ఫ్, విత్ దేర్ బాడీ, విత్ ఇన్ దేర్ ఫ్యామిలీ, విత్ ఇన్ దేర్ సొసైటీ అండ్ విత్ ఇన్ ది ఎంటైర్ ఎగ్జిస్టెన్స్. ఈ హార్మనీని ఐడెంటిఫై చేసి అంటే రికగ్నైజ్ చేసి ఫుల్ఫిల్ చేయగలిగినప్పుడు ఆ 4 లెవెల్స్ లో ఎవరైతే బతకగలిగారో వాళ్ళని ఎక్సలెంట్ పర్సన్ అని అన్నాం. రైట్. అన్ఫార్చునేట్లీ మనం ఏంటంటే కాంపిటీషన్ లో ఫస్ట్ వచ్చిన వాళ్ళనే ఎక్సలెంట్ అనుకుంటున్నాం. కాంపిటీషన్ లో కాంపిటీషన్ లో ఏమైపోతుందనంటే పక్క వాళ్ళకంటే నాకు ఎక్కువ ఉండాలి, నేనే అందరికంటే ముందు ఉండాలి. సో ఇందులోనే పరతంత్రం ఉంది. ఎక్సలెంట్ అంటే అది కాదండి. నాకు అర్థం కావాలి అండ్ నాకు నాలెడ్జ్ కావాలి అండ్ నేను హ్యాపీగా ఉండాలి. మ్యూచువల్ హ్యాపీనెస్ ఈజ్ ది న్యాచురల్ అవుట్కమ్ దానికి. అందులో హార్మనీలో అన్ని లెవెల్స్ లో ఉండగలిగిన వాళ్ళు ఎక్సలెంట్ పర్సన్. సో వాళ్ళని యాక్సెప్ట్ చేయడం, అలాంటి వాళ్ళు ఉన్నారు అన్నది యాక్సెప్ట్ చేయడం ని రెవరెన్స్, శ్రద్ధ అని అన్నాం. దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం పూజ అని అన్నామండి. ఎదుటి వాళ్ళు అంతవరకు రీచ్ అయ్యారు, నేను అలాగా అవుతాను, వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని నేను వాళ్ళలాగా అవుతాను అనే వాగ్దానం చేయడం అన్నది పూజ. రైట్. సో మన లిటరేచర్ లో కానీ, ట్రెడిషన్ లో కానీ, మన రిలీజియన్ లో కానీ ఇదే ఉందండి యాక్చువల్ గా మనం చూస్తే. రైట్. సో గ్లోరీ అంటే గౌరవమునండి. సో సమ్ పీపుల్ హ్యావ్ మేడ్ అన్ ఎఫర్ట్ ఆర్ మేకింగ్ అన్ ఎఫర్ట్ టు బికమ్ ఎక్సలెన్స్, టు రీచ్ దట్ ఎక్సలెన్స్. సో అలాంటి వాళ్ళని యాక్సెప్ట్ చేయడం, వాళ్ళ పట్ల ఉండే భావం మనకి గౌరవము అని అన్నాం.
అలాగే గ్రాటిట్యూడ్, కృతజ్ఞత అన్న దాని మీద మనం ఒక మూడు ఎక్సర్సైజ్లు కూడా చేసామండి. సో చాలా మంది మన మీద, మన డెవలప్మెంట్ కోసము, మన లివింగ్ కోసము, నేనులాగా ఇప్పటి వరకు ఇలా ఎంతవరకు ఉన్నానో దాన్ని నేను ఐడెంటిఫై చేసి దానికోసం ఎంతమంది ఎఫర్ట్ పెట్టారు నా మీద. నాకు ఫిజికల్ ఫెసిలిటీస్ కానీ, నా అండర్స్టాండింగ్ ని కానీ, నా నాలెడ్జ్ ని కానీ ఎవరైతే చాలా మంది ఎఫర్ట్ పెట్టారు నా మీద, రైట్. నేనులా ఉండడానికి ఎవరైతే కారకులు అయ్యారో వాళ్ళని ఐడెంటిఫై చేసి గుర్తించి వాళ్ళ పట్ల మనకు ఉండే భావాన్ని కృతజ్ఞత అని అన్నాం, గ్రాటిట్యూడ్ అన్నాను, రైట్. ఇది ఎప్పటికప్పుడు మనం చేస్తూ ఉంటే ఆ సంబంధాలు గట్టి బలపడతాయి. సంబంధం బలపడడానికి మేజర్ కారణం గ్రాటిట్యూడ్. సంబంధాన్ని గుర్తించాము అని అంటే ట్రస్ట్ అండి. ఫస్ట్ మనకి ఫౌండేషన్ వాల్యూ ఉండాల్సింది ట్రస్ట్. అది బలపడడానికి, నిలవడానికి గ్రాటిట్యూడ్ ఉపయోగపడుతుంది, రైట్. సో ఫైనల్లీ లవ్, ప్రేమ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ అఫెక్షన్. స్నేహము అని అంటే నా చుట్టుపక్కల వాళ్ళు నా సంబంధీకులు అని గుర్తించడం, యాక్సెప్ట్ చేయడం అన్కండిషనల్ గా ఈజ్ అఫెక్షన్ అన్నాము. అందరూ నా సంబంధికులే, అంతా నా సంబంధికులే, ఎవ్రీథింగ్ అరౌండ్ మీ, ఎవ్రీథింగ్ అని అనేది ఎప్పుడైతే వస్తుందో దాన్ని ప్రేమ అని అన్నాం. అందుకే దాన్ని కంప్లీట్ వాల్యూ అని అన్నాం, పూర్ణ మూల్యము అని అన్నాం. ఇది కంప్లీట్ ఎందుకు అని అంటే దీంట్లో ఈ మిగతా 8 ఫీలింగ్స్ అన్ని ఇంక్లూడెడ్ దాంట్లో. ఓకే, సో ఈ న్యాయము అంటే అదేనండి. 9 ఫీలింగ్స్ ఎప్పుడైతే మనలో ఉంటాయో, మన ఫ్యామిలీలో మనం ఎన్ష్యూర్ చేయగలుగుతామో ఆ ఫ్యామిలీలో న్యాయాన్ని ఇన్ష్యూర్ చేయగలము. ఓకే, సో ఇట్లా అన్ని ఫ్యామిలీస్ లో మనం ఎన్ష్యూర్ చేయగలిగితే ఇట్ లీడ్స్ టు హార్మోనియస్ సొసైటీ, రైట్. సో ఎందుకంటే సొసైటీ ఈజ్ నథింగ్ బట్ ఫ్యామిలీస్ లివింగ్ టుగెదర్ ఫర్ ఎ కామన్ గోల్. సో ఫ్యామిలీలో కామన్ గోల్ ఏంటి? మ్యూచువల్ హ్యాపీనెస్ అండ్ మ్యూచువల్ ప్రాస్పెరిటీ, ఉభయ సుఖము ఉభయ సమృద్ధి, రైట్. ఇది ఒక ఫ్యామిలీలో ఎన్ష్యూర్ చేయగలిగితే, అలా అన్ని ఫ్యామిలీస్ లో ఎన్ష్యూర్ చేయగలిగితే త్రూ రైట్ ఎడ్యుకేషన్, చదువు సంస్కారం అని అంటామండి, చదువు సంస్కారం అందరికీ అలా ఇవ్వగలిగితే ఇట్ లీడ్స్ టు హార్మోనియస్ సొసైటీ. సో వీ విల్ ట్రై టు సీ దట్ హార్మోనియస్ సొసైటీ అని అంటే ఎలా పాసిబుల్ అన్నది మనం కొంచెం డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాం, రైట్. సో ఇది అంత ఇంపార్టెంట్ కాదండి, చాలా వర్డ్స్ ఉన్నాయి దీంట్లో, ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్, రైట్. సో బేసిక్ గా ఏంటంటే ఒక్కొక్క వాల్యూ, ఓకే, దాని ఎక్స్ప్రెస్డ్ వాల్యూ అది లేకపోతే ఏముంటుంది అని అన్నది. సో జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అంతే బేసిక్ గా, ఓకే, రైట్. సో హార్మోనీ ఇన్ సొసైటీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సొసైటీ అంటే ఏంటి అని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి. సొసైటీ అని అంటే సమాజము అంటాం తెలుగులో, బట్ అంటే ఏంటి అని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో వాట్ ఈస్ డిజైరబుల్, మనకి ఎలాంటి సొసైటీ కావాలి, అసలు సొసైటీ అంటే ఏంటి, అండ్ మనం ఎక్కడున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి అని చెక్ చేసుకుంటే చూద్దామండి. ఫ్యామిలీస్ లివింగ్ టుగెదర్ ఇన్ రిలేషన్షిప్ ఆఫ్ మ్యూచువల్ ఫుల్ఫిల్మెంట్, రైట్. సో ఒక ఫ్యామిలీలో మనకు కావాల్సింది ఇంతకుముందు అనుకున్నట్టుగా మ్యూచువల్ ప్రాస్పెరిటీ అండ్ మ్యూచువల్ హ్యాపీనెస్, అది ఒక ఫ్యామిలీలో కావాల్సిన గోల్ అది, రైట్. సో ఇఫ్ వి ఎన్ష్యూర్ దట్ ఇన్ ఆల్ ఫ్యామిలీస్ లివింగ్ టుగెదర్ ఇన్ రిలేషన్షిప్ ఆఫ్ మ్యూచువల్ ఫుల్ఫిల్మెంట్, ఇది కామన్ గోల్ ఆఫ్ అ సొసైటీ, రైట్. సో దిస్ ఈస్ అ కామన్ గోల్, రైట్. సో పీపుల్ లివింగ్ టుగెదర్, ఒక ఒక చోట ఉన్నాం మనం అందరం ప్రస్తుతానికి, అండ్ నాట్ ఇన్ రిలేషన్షిప్. హలో, ఓకే. సో పీపుల్ లివింగ్ టుగెదర్ బట్ నాట్ ఇన్ రిలేషన్షిప్ ఆఫ్ మ్యూచువల్ ఫుల్ఫిల్మెంట్, ఓకే. సో ఇది కూడా ఉంది. సో ఒక చోట ఉన్నాం కానీ కలిసి ఉంటున్నామా, సంబంధాలని గుర్తించి నిర్వర్తిస్తున్నామా అంటే క్వశ్చన్ మార్క్, రైట్. సో ఇదొక పాసిబిలిటీ ఉంది. డిఫరింగ్ గోల్స్, ఓకే. పీపుల్ లివింగ్ సపరేట్లీ ఇన్ ఆపోజిషన్ ఇన్ స్ట్రగుల్, ఓకే. ఇది కూడా ఒక పాసిబిలిటీ ఉంది. దిస్ ఈస్ కాల్డ్ కన్ఫ్లిక్టింగ్ గోల్స్, ఓకే. మనం ఎక్కడున్నామండి ఇప్పుడు ప్రస్తుతానికి? దీన్ని సొసైటీ అని అన్నాము, దీన్ని క్రౌడ్ అని అన్నాము, ఒక గుంపు మాత్రమే. సో సొసైటీ అని అనలేదు దాన్ని. దీన్ని బ్యాటిల్ ఫీల్డ్ అని అన్నాము. సో మనం ఇప్పుడు ఎక్కడున్నాం? 1 2 3 మీరు టైప్ చేయొచ్చండి చాట్ విండోలో. ఓకే, ఎనీవన్?
ఓకే 2 అని అన్నారు 2 ఓకే క్రౌడ్ లో ఉన్నాము 2 లో ఉన్నాము ఓకే 3 లో కూడా ఉన్నాం కదండి పక్క వాళ్ళతో ఎప్పుడు గొడవ పడదాము ఎప్పుడు యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నాం అనుకుంటున్నాం కదా మనం ఎప్పుడు బాంబు వేద్దాము న్యూక్లియర్ బాంబు వేద్దాము రైట్ సో అప్పుడప్పుడు 3 లో కూడా ఉన్నాం రైట్ సో ఆలోచించాల్సిన విషయం మనం రైట్ ఇది డిజైరబుల్ సొసైటీ అండి ఇది దిస్ ఈజ్ వాట్ ఈస్ డిజైరబుల్ మనకు కావాల్సింది ఇది కానీ మనకి ఇక్కడ ఉన్నాం ఈ రెండిట్లో ఉన్నాం మోస్ట్లీ ఇక్కడ ఉన్నాము బట్ అప్పుడప్పుడు ఇక్కడ కూడా అవుతున్నాం మధ్య మధ్యలో యుద్ధాలు కూడా అవుతున్నాయి మనకి కాన్ఫ్లిక్టింగ్ విత్ ది అదర్ పర్సన్ విత్ ది అదర్ సొసైటీస్ ఓకే నా సిటీ గొప్ప నా స్టేట్ గొప్ప నా లాంగ్వేజ్ గొప్ప రెస్పెక్ట్ అర్థం కాలేదు కదండి మనకి రైట్ రెస్పెక్ట్ అనేది అర్థం కానంత వరకు మనం డిఫరెన్షియేట్ చేస్తాం ప్రజల్ని వేరే వాళ్ళని డిఫరెన్షియేట్ చేస్తున్నాం నాది గొప్ప అని చెప్పుకోవడంలో తప్పలేదు కానీ పక్క వాళ్ళది తక్కువ అని చెప్తాం కదా అది ప్రాబ్లం రైట్ సో విల్ ట్రై టు ఎక్స్ప్లోర్ దిస్ ఓకే సో హ్యూమన్ గోల్ ఇంతకుముందు అనుకున్నాం కదండి మన గోల్ ఏంటి కామన్ గోల్ సొసైటీ ఏంటంటే ఫ్యామిలీస్ లివింగ్ టుగెదర్ ఇన్ రిలేషన్షిప్ విత్ మ్యూచువల్ ఫుల్ఫిల్మెంట్ సో అంటే ఏంటి అన్నది చూడడానికి ప్రయత్నం చేద్దామండి సో ఇట్ ఈస్ ఎన్ష్యూరింగ్ రైట్ అండర్స్టాండింగ్ అండ్ రైట్ ఫీలింగ్స్ విచ్ లీడ్స్ టు హ్యాపీనెస్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్ ప్రతి ఒక్కళ్ళకి రైట్ అండర్స్టాండింగ్ అండ్ రైట్ ఫీలింగ్ అని అన్నది కావాలండి ఎవ్రీ వన్ వాంట్స్ టు బి హ్యాపీ రైట్ అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ నీడెడ్ ఫర్ ఎవ్రీ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీ ఇండివిజువల్ ఇన్ దిస్ వరల్డ్ రైట్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద గోల్స్ వన్ ఆఫ్ ద బేసిక్ హ్యూమన్ డిజైర్ ఇక్కడ స్టార్ట్ అవ్వాలి మనం అండ్ దెన్ వీ నీడ్ టు ఎన్ష్యూర్ ప్రాస్పెరిటీ ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ సమృద్ధి అని అన్నది ఫ్యామిలీ అండి నేను సంపాదిస్తున్నాను అని అంటే నా కోసం కాదండి అది ఫ్యామిలీ కోసం సమృద్ధి అనే ఫీలింగ్ నా ఒక్కడికే కాదు నా ఫ్యామిలీ మొత్తానికి ఉండాలి అండ్ ఐ నీడ్ టు ఎన్ష్యూర్ దాట్ ఓకే సో దిస్ ఈజ్ ఆల్ నీడెడ్ అండ్ సొసైటీలో మనకు కావాల్సింది ఏంటి అంటే ఫియర్లెస్నెస్ అగైన్ ట్రస్ట్ ఎదుటి వాళ్ళు నా సుఖాన్ని కోరుకుంటున్నారు అనేది ఎప్పుడైతే మనం క్రియేట్ చేయగలుగుతామో సొసైటీలో దెన్ వీ విల్ సీ దట్ ఇట్ ఈస్ ద ఫియర్లెస్ సొసైటీ ఎదుటి వాళ్ళ పట్ల భయం ఉండదు రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది రైట్ అన్ఫార్చునేట్లీ ఈ ఎదుటి వాళ్ళు నా సుఖాన్ని కోరుకుంటున్నారనే ఇది లేకుండా కాంపిటెన్స్ లో ప్రాబ్లం ఉంది అని అనుకుంటే పర్వాలేదు ఎదుటి వాళ్ళు నా సుఖాన్ని కోరుకోవట్లేరు అందరూ చెడ్డవాళ్లే అని ఎప్పుడైతే బయట వాళ్ళు అందరూ చెడ్డగా ఉన్నారు అని ఎప్పుడు అనుకుంటామో భయపడుతూనే ఉంటామండి మనం ఇంట్లోనూ భయపడతాం బయటనూ భయపడతాం అలాగే నేచర్లో మనకు కావాల్సింది ఏంటి అని అంటే కో ఎగ్జిస్టెన్స్ అండి ఎగ్జిస్టెన్స్ ఎంటైర్ వాట్ ఎవర్ దట్ ఎగ్జిస్ట్ ఈజ్ ఇన్ నేచర్ ఇంక్లూడింగ్ మీ ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ నేచర్ ఫ్యామిలీ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ నేచర్ సొసైటీ ఈజ్ ఆల్సో ఇన్ ద నేచర్ సో వీటన్నిటిలో మనకు కావాల్సింది ఏంటి కో ఎగ్జిస్టెన్స్ నాలో నాకు కో ఎగ్జిస్టెన్స్ కావాలండి ప్రతి ఒక్క కోరిక ఆలోచన ఆస్వాదన ఏదైతే ఉందో నాలో ఒకదానికొకటి కో ఎగ్జిస్టెన్స్ లో ఉండాలి ఎప్పుడైతే ఒకదానికొకటి క్లాష్ అవుతుందో దెన్ ఐ విల్ నాట్ బి ఇన్ హార్మోనీ అక్కడే హ్యాపీనెస్ అనేది పోతుంది అలాగే నా బాడీకి నేను కో ఎగ్జిస్టెన్స్ లో ఉండాలి అదర్వైజ్ హెల్త్ ఉండదు నాకు నా మాట అంటే నేను నా సెల్ఫ్ చెప్పే మాట బాడీ వినట్లేదు ఆర్ మనసు నా బుద్ధి చెప్పింది మనసు వినట్లేదు అని ఎప్పుడైతే ఉంటుందో ఆ కాన్ఫ్లిక్ట్ ఉంటుందో దెన్ మై హెల్త్ విల్ నాట్ బి దేర్ రైట్ అలాగే ఫ్యామిలీలో ఒకళ్ళనొకళ్ళు కోఎగ్జిస్టెన్స్ గా ఉండకపోతే కాన్ఫ్లిక్ట్ ఉంటే ఐ విల్ హ్యావ్ ప్రాబ్లమ్ అండ్ ఐ విల్ క్రియేట్ ప్రాబ్లమ్స్ రైట్ అలాగే సొసైటీలో కూడా ఒకళ్ళనొకళ్ళకి మధ్యలో ట్రస్ట్ విశ్వాసం అనే భావన లేకపోతే కోఎగ్జిస్టెన్స్ లో ఉండకపోతే ఐ విల్ బి ఇన్ ప్రాబ్లం నేను భయపడుతుంటాను అందరూ భయపడుతుంటారు అండ్ ఇట్స్ క్రౌడ్ అయిపోతుంది అక్కడ బ్యాటిల్ ఫీల్డ్ కూడా అవ్వచ్చు సో ఆల్రెడీ నేచర్ లో ఈ కోఎగ్జిస్టెన్స్ అనేది ఉందండి మనం చెక్ చేస్తే రైట్ సో మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం కదా మెటీరియల్ ఆర్డర్ ప్లాంట్ ఆర్డర్ యానిమల్ ఆర్డర్ ఆల్ 3 ఆర్డర్స్ ఆర్ ఇన్ కోఎగ్జిస్టెన్స్ విత్ ఈచ్ అదర్ ఒకదానికొకటి మ్యూచువల్ బెనిఫిట్ మ్యూచువల్ ఎన్రిచ్మెంట్ అవ్వుకుంటూ ఒకదానికొకటి పూరకంగా ఉన్నాయి ఆల్రెడీ
ఒకదాని నుంచి ఒకటి తీసుకుంటున్నాయి, ఎన్రిచ్ అవుతున్నాయి, అండ్ ఇంకొక దాన్ని కూడా ఎన్రిచ్ అయ్యే విధంగా చేస్తున్నాయి. అలాగే అది అర్థం చేసుకోకుండా మనిషి నేచర్తో కోఎగ్జిస్టెన్స్, నేచర్తో అంటే ఎవ్రీథింగ్, తనలో తాను కోఎగ్జిస్టెన్స్ లో ఉండకపోతున్నాడు, ఫ్యామిలీలో కోఎగ్జిస్టెన్స్ లో ఉండలేకపోతున్నాడు, సొసైటీలో ఎందుకు కోఎగ్జిస్టెన్స్ లో ఉండలేకపోతున్నాడు, నేచర్ తో కోఎగ్జిస్టెన్స్ లో ఉండలేకపోతున్నాడు. ఎందుకంటే ఇక్కడే మిస్సింగ్ ఉంది, ఈ రైట్ అండర్స్టాండింగ్ అండ్ రైట్ ఫీలింగే మిస్సింగ్ ఉంది. సో ఇక్కడ వర్క్ చేయాలి మనం, రైట్? సో అందుకే ఇది ఆర్డర్, మనం వర్క్ చేయాల్సిన ఆర్డర్ ఇది. ఫస్ట్ థింగ్ ఈజ్ టు ఎన్ష్యూర్ right understanding and right feeling in every individual, prosperity in every family, fearlessness in society, and coexistence in nature. సో ఈ ఆర్డర్ లో ఉండాలండి. ఇవన్నీ కావాలా లేకపోతే ఏదన్నా వదిలేయచ్చా అంటే ఏమంటాం? అన్నీ కావాలి. ఏ ఒక్కటి కట్ అయిపోయినా కూడా మనం విల్ నాట్ బి హ్యాపీ. సో ఈ 4 లెవెల్స్ ఇంపార్టెంట్ మనకి. ఓకే, ఈ 4 వచ్చాయనుకోండి, ఇంకేమన్నా కావాలా? వీఆర్ టాకింగ్ అబౌట్ ఎవ్రీథింగ్, వాట్ ఎవర్ దట్ ఎగ్జిస్టెన్స్, వాట్ ఎవర్ దట్ ఎగ్జిస్ట్, వీఆర్ టాకింగ్ అబౌట్ ఎవ్రీథింగ్ దట్ ఎగ్జిస్ట్. ఇంతకుమించి ఇంకేం కావాలండి? ఇంకేముంటుంది, రైట్? బట్ మనం అన్నిటి మీద పనిచేస్తున్నామా? ఫస్ట్ థింగ్. ఇక్కడే మనం ఇంకా పాకులాడుకుంటూ ఉన్నాం, ఇంకా ట్రై చేస్తున్నాం. సో యూనో నా ప్రపోజల్ ఏంటి అని అంటే, ఇది కంప్లీట్ అవ్వంది ఇక్కడికి వెళ్ళటానికి కష్టం అండి. చేయొచ్చు, ఎఫర్ట్ పెట్టొచ్చు, కానీ ఇట్ మే నాట్ బి రైట్ అవుట్కమ్. పాసిబిలిటీస్ ఆఫ్ రైట్ అవుట్కమ్ ఈజ్ వెరీ డిఫికల్ట్. ఓకే, సో మనం ఇప్పటి వరకు చేసేదంతా కూడా ప్యాచ్ వర్కే అవుతుంది, కానీ నాట్ విత్ రైట్ అండర్స్టాండింగ్. ఓకే, సో అది వీ విల్ ట్రై టు సీ ఆల్ దట్, రైట్? సో ఇది ఎప్పుడైతే మిస్సింగ్ అవుతుందో, గ్రాస్ మిస్అండర్స్టాండింగ్ ఉంటుందో, ఓకే, ఇన్ ఎవ్రీ ఇండివిజువల్, దెన్ అజంప్షన్స్, వీ విల్ డిపెండ్ ఆన్ అజంప్షన్స్, నాట్ విత్ నాలెడ్జ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మనీ ఈజ్ ఎవ్రీథింగ్, డబ్బులు ఉంటే నేను సుఖంగా ఉంటాను అని ఎప్పుడైతే అనుకుంటానో, అలాగే ప్రాస్పెరిటీ అని అన్నది అర్థం కాలేదనుకోండి, ఫ్యామిలీలో లేదనుకోండి, సో ఎంత కావాలో నాకు తెలియదు, ఏది కావాలో నాకు తెలియదు, సో ఐ ట్రై టు అక్యుములేట్. అప్పుడు ఏం చేస్తాను? అబ్సెషన్ ఫర్ కన్జంప్షన్. నాకు వస్తువులు ఉంటేనే నేను ఎక్కువగా హ్యాపీగా ఉంటాను, సో అబ్సెషన్ ఫర్ ప్రాఫిట్, అబ్సెషన్ ఫర్ సెన్షువల్ ప్లెజర్. సో దీస్ ఆర్ ఆల్ న్యాచురల్ అవుట్కమ్స్ వెన్ ఐ డోంట్ అండర్స్టాండ్ దీస్ టూ, రైట్? సో ఎప్పుడైతే ఈ సొసైటీలో ట్రస్ట్ అనేది నాకు ఉండదో, దెన్ ఐ ట్రై టు డామినేట్, ఐ ట్రై టు ఎక్స్ప్లాయిట్, ఐ ట్రై టు క్రియేట్ ఫియర్. సో అందుకని ప్రజెంట్ సొసైటీ అలాగే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి, అండ్ దట్ లీడ్స్ టు టెర్రరిజం అండ్ వార్. సో ఇక్కడ కూడా కరప్షన్ ఉంటుంది సొసైటీలో కూడా, ఎందుకనంటే ఫ్యామిలీసే అలాగ ఉన్నాయి కాబట్టి. సో కోఎగ్జిస్టెన్స్ ఇన్ నేచర్ లేకపోతే ఏమవుతుంది? మాస్టరీ అండ్ ఎక్స్ప్లాయిటేషన్, నేచర్లో కూడా డామినేషన్ జరుగుతుంది. సో అండ్ రిసోర్స్ డిప్లీషన్, పొల్యూషన్, గ్లోబల్ వార్మింగ్, ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం కదా. ఎందుకు అనంటే నేచరే అర్థం కాలేదు కాబట్టి. అసలు ఐఎమ్ పార్ట్ ఆఫ్ నేచర్, ప్రాస్పరిటీ అర్థం కాలేదు, దెన్ ట్రస్ట్ అంటే ఏంటో అర్థం కాలేదు, దెన్ వి ట్రై టు ఎక్స్ప్లాయిట్ నేచర్ యాజ్ వెల్ యాజ్ అదర్ పర్సన్, అండ్ దట్స్ ఎగ్జాక్ట్లీ what is happening currently. Right? We need to overcome all this by starting from here, right understanding and right feeling in every individual about all this again. Okay, so this is again gross misunderstandings, and basic manaki మిస్అండర్స్టాండింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అని అంటే, ఇట్ స్టార్ట్స్ విత్ నేను అంటే నా బాడీని అని ఎప్పుడైతే భ్రమ అని అంటాం చూడండి, ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఓకే, సో రెస్పెక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే ఫిజికల్ ఫెసిలిటీస్ నుంచి అని అనుకుంటున్నాం, నేను నా బాడీ అని అనుకుంటున్నాం. ఓకే, సో బాడీకి కావాల్సినవి ఏంటి? లిమిటెడ్ థింగ్స్ అండ్ టెంపరీగా కావాలి. అది ఎప్పుడైతే నేను కన్ఫ్యూజ్ అవుతానో సెల్ఫ్ నీడ్స్ తోటి, ఐ ట్రై టు గెట్ ఫిజికల్ ఫెసిలిటీస్ కంటిన్యూస్ గా. సో దెన్ ఇట్స్ అ ప్రాబ్లం. కంటిన్యూస్ గా అన్లిమిటెడ్ గా లేవు మన దగ్గర. సో అక్కడే మనకి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సో దట్ లీడ్స్ టు అక్యుములేషన్ అండ్ ఇట్ లీడ్స్ టు డిప్రైవేషన్ అండ్ లీడ్స్ టు కరప్షన్. ఓకే, సో దిస్ ఈస్ వేర్ వి ఆర్ ఎట్.
యానిమల్ కాన్షియస్నెస్ ఆర్ ఇన్హ్యూమన్ కాన్షియస్నెస్ లో ఉన్నాం. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఆల్ దిస్. Okay, so this is happening in every individual and finally in every family and finally in every society. So that's the major problem. ఓకే, సో ఫైనల్ గా మనకు కావాల్సింది ఇదేనండి. సో ఐ మీన్ దిస్ ఇస్ కొంచెం టెక్స్చువల్ గా ఉంది, బట్ అగైన్ మనకు కావాల్సింది ఏంటి అని అంటే సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్, రిజల్యూషన్, అవేర్నెస్, సెల్ఫ్ ప్యూరిఫికేషన్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్, అండ్ దట్ కమ్స్ బై లెర్నింగ్, ప్రాక్టీస్, స్కిల్స్ డెవలప్మెంట్ ఆఫ్ కాంపిటెన్స్. సో ఇవన్నీ అవసరమే. అంటే అండర్స్టాండింగ్ ఉంటే ఆటోమేటిక్ గా స్కిల్స్ అండ్ వీ కెన్ వర్క్ ఆన్ దట్. దట్ హ్యాపెన్స్ సెల్ఫ్ స్టడీ. ప్రయత్నం ఎవరు చేయాలి? ఇది నా మీదనే నేను ప్రయత్నం చేసుకోవాలి. సో అండర్స్టాండింగ్ నాకు రావాలి. సో దట్ లీడ్స్ టు రైట్ అండర్స్టాండింగ్, రైట్ ఫీలింగ్, రిజల్యూషన్, సమాధానము, అండ్ ఆల్ ఎంకంపాసింగ్ సొల్యూషన్. సో ఈ సొల్యూషన్ ఏదైతే ఉందో దట్ ఈస్ టువర్డ్స్ ద రియాలిటీ. సో దట్ బికమ్స్ ఆల్ ఎంకంపాసింగ్. అందరికీ అదే సొల్యూషన్ ఉంటుందండి యాక్చువల్గా వెరిఫై చేసుకుంటే. సో సేమ్ విత్ ద ఫ్యామిలీ. ఓకే, సో అండ్ దెన్ లీడ్స్ టు ప్రాస్పరిటీ. ఫైనల్లీ సేమ్ ఇస్ విత్ society. Ensuring justice in family, we can ensure justice in society. Human relationships. Okay, that creates a fearless society. Okay, alage right utilization, protection and enrichment of physical facilities. Alan chepi physical facilities vadatla ani cheppatledu. We are only asking for right utilization. Understand what physical facilities that I need and right utilization of that for protection and enrichment. So that leads to coexistence in nature, with nature. Okay, otherwise these are the natural outcomes. Okay, so ఇది క్రియేట్ అవ్వడానికి there are 5 dimensions అండి. 5 dimensions ఉన్నాయి సొసైటీలో. ఓకే, ఫస్ట్ ఈజ్ టు ఎన్ష్యూర్ శిక్షా సంస్కారం ఆర్ చదువు సంస్కారం అని అంటాము బేసిక్ గా. ఓకే, దిస్ ఈస్ ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ టు ఎన్ష్యూర్ a right society. So Siksha Samskar in every individual, basically. Even everything is for every, almost every individual or every family or every society. Okay, so ఇది ensure చేసుకున్నప్పుడు then this can be ensured. So there are certain things. So ఇది actually నేను detailed గా discuss చేయనండి. We will have this in a higher level workshops. So ఎవరో అడిగారు కూడా next level workshops ఏమన్నా ఉంటాయా అని కూడా అడిగారు. ఉన్నాయండి, but then we will let you know. ఓకే, సో ఏదన్నా అలాంటి వర్క్ షాప్స్ ఎలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయి అని అనుకుంటే వీ కెన్ డూ ఫేస్ టు ఫేస్ వర్క్ షాప్స్ ఆర్ ఇన్ఫాక్ట్ ఎవ్రీ సండే వీఆర్ ఆర్గనైజింగ్ దీస్ వర్క్ షాప్స్. కొంచెం డీటెయిల్డ్ గా ఒక టాపిక్ మీద మనం డిస్కస్ చేస్తూ ఉంటాం యాక్చువల్ గా. సో దట్ ఈస్ ఆల్సో టు సర్టెన్ హయ్యర్ లెవెల్ ఏనండి. ఓకే, సో నెక్స్ట్ థింగ్ ఈజ్ హెల్త్ అండ్ సంయము అని అంటే నా బాడీ ఈజ్ రెస్పాన్సిబుల్, అంటే ఐఆమ్ రెస్పాన్సిబుల్ ఫర్ మై బాడీ హెల్త్ అని అన్నది ఎప్పుడైతే నాకు ఫీలింగ్ ఉంటుందో దాన్ని సంయము అని అంటాము. దెర్ ఇస్ నో ప్రాపర్ వర్డ్ ఇన్ ఇంగ్లీష్, దీనికి ఇంగ్లీష్ వర్డ్ లేదు. సో సంయము అని అంటాం దీన్ని, సంయమనము అని కూడా అనొచ్చు తెలుగులో. బట్ హెల్త్ అంటే ఆరోగ్యము, హెల్త్ ఈజ్ ఫర్ మై బాడీ. ఓకే, సో అయితే ఒకటి చూస్తే ఏంటంటే ఫస్ట్ ఉంటే సెకండ్ది ఈజ్ అన్ అవుట్కమ్. శిక్ష చదువు ఉంటే సంస్కారం ఉంటుందండి, హెల్త్ ఉంటే సంయము అనే ఫీలింగ్ ఉంటుంది, ప్రొడ్యూస్ చేస్తే దాని అవుట్కమ్ ప్రొడ్యూస్ చేయాలి అని అనుకుంటే దానికి అవుట్కమ్ వర్క్ చేస్తాం దాని మీద, న్యాయం ఉంటే సురక్ష ఆర్ దీన్ని ప్రొటెక్షన్ అని కూడా అనొచ్చు, రైట్? సో ప్రొటెక్షన్ ఆర్ సెక్యూరిటీ అని కూడా అనొచ్చు. సో ఇది ఉంటుంది, రైట్? ఎక్స్చేంజ్ ఉంటే స్టోరేజ్ క్రియేట్ చేస్తాం. సో ఎక్స్చేంజ్ అవసరం ఉన్నది గుర్తిస్తే సో స్టోరేజ్ అన్నది కూడా క్రియేట్ చేస్తాం. సో దీస్ ఆర్ ఆల్ ఈ 5 కావాలండి మనకి, ఈ 5 ఆర్డర్స్ కావాలి. శిక్షా సంస్కారము, స్వాస్థ సంయమము అంటే ఆరోగ్యము సంయమనము, ఉత్పాదనము కార్యము, న్యాయము సురక్ష, అండ్ వినిమయము కోశము, రైట్? ఈ 5 కావాలి మనకి సొసైటీలో కావాలి అనుకుంటే. సో దీని కొంచెం డీటెయిల్డ్ గా మనకు ఉంటుంది. సో బేసిక్ గా చెప్పాలి అని అనుకుంటే సో ఇప్పుడు చూస్తే మన ఫోకస్ అంతా ఎక్కడెక్కువ ఉందండి. నేను ఇది యూజువల్ గా నా వర్క్ షాప్స్ లో కూడా చెప్తుంటాను, బట్ నా ఫ్రెండ్స్ తో మాట్లాడుకున్నప్పుడు కూడా చేస్తున్నాను. మన ఫోకస్ అంతా కూడా ఇన్ఫాక్ట్ మన కరెంట్ సొసైటీలో కూడా చూస్తే మెడిసిన్ మీద ఎక్కువ ఉందండి ఫోకస్. మెడిసిన్, ట్రీట్మెంట్, హౌ టు క్యూర్ ఎ డిసీజ్. ఈ రోగం వస్తే దాన్ని ఎలా క్యూర్ చేయాలి,
మీద ఎక్కువ ఫోకస్ ఉంది కానీ హౌ టు బి హెల్దీ. ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయండి, ఎన్ని ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఉన్నాయండి మన దగ్గర, హౌ కెన్ ఐ బీ హెల్దీ అన్న దాని మీద. వాట్ ఈస్ అ హెల్దీ లైఫ్ స్టైల్? సో యూనో అసలు ఎక్సర్సైజ్ చేస్తే మనం హెల్దీగా ఉంటాము, ఎక్సర్సైజ్ ఒకటి చేస్తే సరిపోతుందా? లైఫ్ స్టైల్ ఉండాలి. వాట్ ఈస్ అ గుడ్ లైఫ్ స్టైల్? న్యూట్రిషియస్ ఫుడ్ అంటే ఏంటి? హెల్త్ కావాల్సిందంటే న్యూట్రిషియస్ ఫుడ్. న్యూట్రిషియస్ ఫుడ్, ఐ మీన్ దేర్ ఆర్ సమ్ కోర్సెస్ లైక్ యూనో ఎన్ఐఎన్ అని ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ న్యూట్రిషన్ అనేది ఒకటి ఉంది, బట్ ఇట్స్ అ స్మాల్ ఎంటిటీ. దాని మీద ఎంత ఫోకస్ పెడుతున్నాం మనం? రైట్, వెరీ తక్కువ. సో ఫోకస్ దేని మీద ఎక్కువ ఉండాలి? క్యూర్ మీద ఎక్కువ ఉండాలా? మెడిసిన్, ట్రీట్మెంట్, డాక్టర్స్, హాస్పిటల్స్, వీటి మీద ఎక్కువ ఫోకస్ పెడదామా? అసలు హాస్పిటల్స్ అవసరమే లేకుండా, ట్రీట్మెంట్ అవసరమే లేకుండా ఎలా ఉండగలుగుతాము, డాక్టర్ అవసరం లేకుండా హెల్తీగా ఎలా ఉండగలుగుతాను అన్న దాని మీద ఫోకస్ పెడదామా? రైట్. సో అదే, అందుకని ఈ అండర్స్టాండింగ్ లేదు కాబట్టి అలా వెళ్ళిపోతుంది మన సొసైటీ ప్రస్తుతానికి. సో అట్లీస్ట్ మనం వీ విల్ ట్రై టు ఎన్ష్యూర్ విత్ అవర్ సెల్స్ కదా. రైట్. సో ప్రొడ్యూస్ అండ్ వర్క్, ప్రొడక్షన్ అండ్ వర్క్. ప్రాస్పెరిటీ అర్థం కానంత వరకు మనం ఏం చేస్తాం? ఏది ప్రొడ్యూస్ చేయాలి, ఎంత ప్రొడ్యూస్ చేయాలి అన్నది కూడా తెలియదు. సో వీల్ కీప్ ఆన్ ప్రొడ్యూసింగ్, వీ కీప్ ఆన్ వర్కింగ్, స్ట్రెస్ అయిపోతున్నాము, రిసోర్స్ డిప్లీషన్ అయిపోతుంది. అక్కడ ప్రాఫిట్ కోసమే చేస్తున్నాం మనం అంతా. ఎంత ప్రాఫిట్ కావాలి తెలీదు, ఎంత డబ్బులు కావాలి తెలీదు, అన్లిమిటెడ్ కావాలి. సో వీ కీప్ ఆన్ ప్రొడ్యూసింగ్, వీ కీప్ ఆన్ వర్కింగ్, వీ కీప్ ఆన్ ఎక్స్ప్లాయిటింగ్ రిసోర్సెస్. డబ్బులు వస్తున్నాయేమో, బట్ వాట్ ఈస్ ద యూస్? రైట్. సో అలాగే న్యాయం, జస్టిస్, ఫ్యామిలీ మధ్యలోనే జస్టిస్ లేనప్పుడు వాట్ జస్టిస్ కెన్ వి ఎన్ష్యూర్ ఇన్ అవర్ సొసైటీ? ప్రిజర్వేషన్, సురక్ష అంటామండి. మేబీ ప్రిజర్వేషన్ ఈజ్ నాట్ ద అప్రోప్రియేట్ వర్డ్, బట్ యా, లెట్స్ ఇక్కడ వర్డ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. వాట్ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? సెక్యూరిటీ ఫ్రమ్ వాట్? ఎల్ఐసి పాలసీలు ఉంటే నేను హ్యాపీగా ఉంటాను, ఆర్ నా ఫ్యూచర్ విల్ బి సెక్యూర్డ్. అలా అలా సెక్యూరిటీ ఎన్ష్యూర్ చేసుకుందామా? సంబంధాలని ఎన్ష్యూర్ చేసుకుంటే హౌ మెనీ పీపుల్ టు ఎన్ష్యూర్ మై సెక్యూరిటీ, అలా చూసుకుందామా? రైట్. ఇలా కూడా, ఇది కూడా అంతేనండి. దెర్ ఇస్ సమ్ ప్రొడ్యూస్ చేసిన అవుట్పుట్ ఏదైతే ఉందో దాన్ని విల్ ట్రై టు ఎక్స్చేంజ్. నా దగ్గర ఇది అగైన్ ప్రాస్పెరిటీ అర్థం అవుతే, నా దగ్గర ఒకటి ఎక్కువ ఉంది, నీ దగ్గర ఇంకొకటి ఉంది, సో విల్ ట్రై టు ఎక్స్చేంజ్ సో దట్ వీ విల్ హ్యావ్ ఎవ్రీథింగ్. ఒకళ్ళనొకళ్ళ మధ్యలో ఎక్స్చేంజ్ చేసుకుంటే వీ విల్ హ్యావ్ ఎవ్రీథింగ్. అలా ఎక్స్చేంజ్ చేయలేకపోతే దేర్ హ్యాస్ టు బి సమ్ కైండ్ ఆఫ్ ఫెసిలిటీ టు స్టోర్. ఫ్యూచర్ కోసం మనం వీ షుడ్ బి హెల్పింగ్ ఈచ్ అదర్ ఫర్ బెటర్ స్టోరేజ్ ఫెసిలిటీస్. ఇది కూడా మిస్సింగ్ ఉంది మన దగ్గర చూస్తే. రైట్. సో లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ అ డెవలప్డ్ సొసైటీ అండి. వాట్ డూ యూ థింక్, ఆర్ హూ ఈస్ అ డెవలప్డ్ ఇన్ సొసైటీ? విచ్ ఈస్ అ డెవలప్డ్ సొసైటీ, ఆర్ హూ ఈస్ అ డెవలప్డ్ ఇండివిజువల్? అన్ ఎక్సలెంట్ పర్సన్ ఈజ్ అ డెవలప్డ్ ఇండివిజువల్ కదండి, అంతే కదండి. రైట్. అలాగే వాట్ ఈస్ అ డెవలప్డ్ సొసైటీ? స్వతంత్రంగా ఉండే సొసైటీనా, పరతంత్రంగా ఉండే సొసైటీనా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, నిజంగా జరిగింది. నేను టీసీఎస్ లో మా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నేను బస్సులో వెళ్తుంటాను. రైట్. సో ఈ బస్సులో వెళ్తున్నప్పుడు నా ఎదురుగా ఇద్దరు అమ్మాయిలు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అయితే నేను అది గచ్చిబౌలికి ఆఫీస్కి వెళ్తున్నాను అప్పుడు. సో ఎదుటి ఇద్దరు అమ్మాయిలు, మాకు ఇక్కడ టీసీఎస్ ఫెసిలిటీ ఆదిబట్లలో కూడా వచ్చిందండి. ఆదిబట్ల అనేది సమ్ అదర్ సైడ్ ఆఫ్ ద సిటీ. ఓకే, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. బట్ అయితే ఒక అమ్మాయికి ఆదిబట్లకి ట్రాన్స్ఫర్ అయింది, వేరే ప్రాజెక్ట్ వచ్చింది అక్కడ. సో చెప్తుంది అనమాట, నాకు ఇక్కడ ఆదిబట్లలో వేరే ప్రాజెక్ట్ వచ్చింది, నాకు అంత దూరం వెళ్ళాలని లేదు అని చెప్పుకుంటుంది. అయితే ఎందుకు లేదు, బాగానే ఉంది కదా ఆదిబట్ల అని అంటే, ఇంకొక అమ్మాయి అంటే చెప్తుంది అనమాట, ఆదిబట్ల అక్కడ ఏరియా అంత డెవలప్డ్ కాదు కదా అని చెప్తుంది. నాకు ఎందుకో డౌట్ వచ్చి నేను అడిగాను, వాట్ యూ మీన్ బై డెవలప్మెంట్ అని అడిగా. అంటే అక్కడ చుట్టుపక్కల హాస్పిటల్స్ లేవు, ఫెసిలిటీస్ లేవు, ఇలా చెప్తుంది. అయితే హాస్పిటల్స్ లేకపోవడం, హాస్పిటల్స్ ఉండడం అనేది ఈజ్ ఇట్ అ సైన్ ఆఫ్ డెవలప్మెంటా, ఈజ్ ఇట్ అ సైన్ ఆఫ్ అన్హెల్దీనెస్ అని అడిగా. అంటే కొంచెం ఆలోచించింది. అవును కదా, హాస్పిటల్స్ అంటే అసలు ఎక్కువ హాస్పిటల్స్ ఉండడం అని అంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదా అన్హెల్దీ పీపుల్ని. రైట్. సో ఐ మీన్ మన మెంటాలిటీ కూడా అలాగే ఉంది. మనం చూడండి, ఎక్కడ ఒక ప్లేస్ మారుతున్నామంటే అక్కడ ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, యూనో ఎన్ని యూనో బిల్డింగ్స్ ఉన్నాయి, ఇది డెవలప్మెంట్ అనుకుంటున్నాం మనం.
పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, ఎంత పెద్ద రోడ్స్ ఉన్నాయి. రైట్, అలా ఉండొద్దు అని కాదు. రైట్, బట్ అయినా అది ఎంత ఉపయోగపడుతున్నాయి నాకు, అది చూద్దాం. యూనో, ఏ హ్యాపీ సొసైటీ ఈజ్ వాట్ వి నీడ్. రైట్. సో ఇంకో విషయం అడుగుతానండి, విలేజ్ డెవలప్డా సిటీ డెవలప్డా, ఏమంటారండి? వాట్ విల్ యూ సే? యూ కెన్ టైప్. విలేజ్ డెవలప్డా సిటీ డెవలప్డా? సిటీ డెవలప్డ్, విలేజ్ మోర్ రిలేషన్స్. వెరీ గుడ్ అండి. విలేజ్ బిజినెస్, ఓకే. విలేజెస్ హ్యావ్ బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఎస్, ఓకే. సిటీ డెవలప్డ్, రైట్. సో ఇదంతా మనకి ఇంకా కంప్లీట్ అండర్స్టాండింగ్ లేదండి. సో దీనికి ఇది అండర్స్టాండ్ చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. ఓకే, ఒక పెద్ద సిటీ ఉందండి, నేను ఇక్కడ మేబీ ఇక్కడే డ్రా చేస్తాను. లెట్స్ సి ఇఫ్ ఐ కెన్ డూ దట్. ఓకే, సో ఐ డోంట్ థింక్ ఐ కెన్. ఓకే, సో ఒక సిటీ ఉందండి, ఒక పెద్ద సిటీ ఉంది. సిటీ యూజువల్ గా పెద్దగా ఉంటుంది, లాట్ ఆఫ్ పీపుల్, క్రౌడెడ్ గా ఉంటుంది యూజువల్ గా. ఓకే, ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ సొసైటీ ఆర్ నాట్, బట్ సిటీ పెద్దగా ఉంటుంది. దాని చుట్టుపక్కల విలేజెస్ ఉంటాయి, చాలా విలేజెస్ ఉంటాయి, చిన్న చిన్నవి. రైట్. సో ఇప్పుడు సిటీకి విలేజ్ కి మధ్యలో సంబంధాన్ని నేను కట్ చేస్తాను అనుకోండి, అంటే ఎక్స్చేంజ్ ని ఆపేస్తాను నేను. ఓకే, ఈ రెండింటి మధ్యలో ఎక్స్చేంజ్ ని కంప్లీట్ గా ఆపేస్తాను. ఎవరు ఎక్కువ సఫర్ అవుతారండి? హూ విల్ సఫర్ ద మోస్ట్? సిటీ పీపుల్. ఎందుకు అనంటే మనకి ప్రతి ఒక్క వస్తువు కూడా, ఏదైనా సరే, స్టార్టింగ్ ఫ్రమ్ మిల్క్, ఫుడ్, వెజిటబుల్స్, క్లోత్స్, ఎవ్రీథింగ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద విలేజ్. సో హూ ఈస్ డిపెండెంట్ ఆన్ హూ? సో సిటీ పీపుల్ ఎక్కువ సఫర్ అవుతున్నారు, విలేజ్ పీపుల్ సఫర్ అవుతారా? ఏముంది, వాళ్ళది వాళ్ళు ఇంటర్చేంజ్ చేసుకుంటారు, ఎక్స్చేంజ్ చేసుకుంటారు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. రైట్. సో అన్ఫార్చునేట్లీ మనం సిటీ పీపులే మనమే సఫర్ అవుతున్నాం. యూనో, సిటీ విలేజ్ పీపుల్ లేకపోయేసరికి మనం ఏమనుకుంటున్నాం, సిటీయే డెవలప్డ్ అని అనుకుంటున్నాం. పెద్ద మిస్టేక్ చేస్తున్నాం మనం అక్కడ. రైట్. ఎందుకు అనంటే see, అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు ప్రాబ్లం అయిపోయిందంటే అది కూడా మనం మనకు అర్థం కాక అది రివర్స్ కూడా చేస్తున్నాం. విలేజ్ వాళ్ళని ఇప్పుడు ఈ కొత్త మీడియా ఒకటి వచ్చేసింది కదా టీవీలో, నాకు పెద్ద కారు ఉంటేనే నేను రిచ్, నేను అలా ఉంటేనే హ్యాపీగా ఉంటాను, మంచి డ్రెస్లు వేసుకుంటే, నేను నీట్ గా టిక్ టాక్ టై కట్టుకుంటేనే నేను డెవలప్డ్ అని ఎప్పుడైతే ఆ ఇంప్రెషన్ విలేజ్ వాళ్ళకి క్రియేట్ చేస్తున్నామో, సో కాల్డ్ ఈ మీడియా, టీవీ, మూవీస్, విలేజ్ వాళ్ళు కూడా అలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మన అందుకే ఈ వలసలు ఎందుకు జరుగుతున్నాయండి యాక్చువల్ గా. ఊర్లోంచి అందరు పీపుల్ ఆర్ కమింగ్ టు సిటీ టు వర్క్ అండ్ గెట్ మోర్ మనీ, డబ్బులు ఎక్కువ ఉన్నాయని చెప్పి. ఎందుకు అనంటే ఫస్ట్ థింగ్, ఒక రెస్పెక్ట్ మిస్ అయిపోయింది అక్కడ. వ్యవసాయాన్ని మనం అసలు ప్రొఫెషన్ లాగా ట్రీట్ చేయలేదు. రైట్. సో అది కాక మనం ఏం చేస్తున్నాం, సిటీయే గొప్ప అని చెప్పే ఒక ఇంప్రెషన్ మనం క్రియేట్ చేస్తున్నాం. ఆబ్వియస్లీ విలేజ్ పీపుల్ ఆర్ అజ్యూమింగ్ దట్ విలేజ్ సిటీలోనే ఎక్కువ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎక్కువ హ్యాపీనెస్ ఉంది అని చెప్పి వాళ్ళు కూడా సిటీకి వచ్చి దే ఆర్ ఆల్సో ఫాలోయింగ్ ఇన్ టు ప్రాబ్లమ్స్. అది కనపడుతూనే ఉంది. అది అర్థం కాక, అది చేయలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ, వాళ్ళకి రావాల్సిన డబ్బులు మనం ఇవ్వలేక, వాళ్ళని ఎంకరేజ్ చేయలేక, దాన్ని ప్రొఫెషన్ లాగానే గుర్తించలేదు కదా. ఇంకెక్కడ ఉంటుందండి మంచి సొసైటీ అని అన్నది? సిటీ ఎలాగూ లేదు. రైట్, విలేజెస్ ని కూడా పాడు చేస్తున్నాం మనం. రైట్, ఇట్స్ అ బిగ్ ప్రాబ్లం వాట్ వీఆర్ డూయింగ్. రైట్. సో వాట్ ఈస్ అ డెవలప్డ్ కంట్రీ అండి? వాట్ ఈస్ అ డెవలప్డ్ కంట్రీ అనగానే హ్యాపీగా చెప్పేస్తాం యుఎస్ఏ, అమెరికా. రైట్. సో దట్ ఈస్ ఆల్సో సంథింగ్ టు థాట్ అబౌట్. ఎంత హ్యాపీగా ఉన్నారండి అక్కడ జనాలు. కరోనా హ్యాస్ ప్రూవెన్ దట్. ఇప్పుడు వచ్చిన కరోనా వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు అన్నది ప్రూవ్ చేసేసింది ఆల్రెడీ. నేను ఐ లివ్డ్ ఇన్ యుఎస్ అండి, అమెరికాలో ఐ వాజ్ దేర్ ఇన్ 6 years. ఉండలేక వచ్చేసాను నేను, నిజంగా చెప్పాలి అని అంటే పారిపోయి వచ్చేసాను. రైట్. సో ఐ మీన్ దిస్ ఇస్ ఆల్ సంథింగ్ వీ నీడ్ టు థింక్ అబౌట్. అక్కడ పక్కోడు ఎవరో కూడా తెలియదండి, నేబర్ ఎవరో కూడా కరెక్ట్ గా తెలియదు అక్కడ వాళ్ళకి.
ప్రైవసీ అని అంటారు. మన క్లోజెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళటానికి కూడా మనం పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి, అక్కడ మన అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళాలి. సో చాలా ఉన్నాయండి ఇలాంటివన్నీ. కంఫర్ట్స్ ఉన్నాయండి, చాలా లగ్జరీగా ఉంది. మంచి పెద్ద పెద్ద కార్లు ఉంటాయి, పెద్ద పెద్ద బిల్డింగ్స్, హై రైజ్ బిల్డింగ్స్ ఉంటాయి, పెద్ద మంచి రోడ్స్ ఉంటాయి. కానీ ఇట్స్ ఆల్ ఫియర్ఫుల్ సొసైటీ వాళ్ళది. ఏ మిస్టేక్ చేస్తే ఎంత ఫైన్ పడుతుందో, ఓకే, ఆ భయంతో మనం ఒక డిసిప్లిన్ లో ఉంటాం అంతే. ఓకే, సో లెట్స్ ట్రై టు అండర్స్టాండ్. ఎ సొసైటీ ఈజ్ అ డెవలప్డ్ సొసైటీ, ఆర్ కంట్రీ ఈజ్ డెవలప్డ్ which is more happier, which has ensured all of these things in the society. Okay, does anyone know which is the happiest country? గిరిగారు, యా, కొంచెం తెలుగు. అవునా? ఓకే, అవును. ఓకే, సో ఇవన్నీ ఎన్ష్యూర్ చేసేవన్నీ మనకి ఈ 5 ఆయామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏ కంట్రీ అయితే మనం ఎన్ష్యూర్ చేయగలుగుతున్నామో, నార్వే, అవునండి, ఓకే, డెన్మార్క్, భూటాన్, ఎస్, ఓకే, ఎస్, ఓకే. ఎడ్యుకేషన్ విషయంలో ఫిన్లాండ్ ఈజ్ మచ్ అహెడ్ అండి. దే హ్యావ్ అ బెటర్ హ్యాపీనెస్ కరికులం అని చెప్పేసి వాళ్ళకు ఉంది. అది కాకుండా భూటాన్ లో దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ మనం హ్యాపీనెస్, అంటే మన కంట్రీ డెవలప్డ్ అని ఎలా మెజర్ చేస్తున్నాం ఇప్పుడు అని అంటే జీడిపి అంటున్నాం, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఎవరి దగ్గర అయితే వనరులు ఎక్కువ ఉండి డబ్బులు ఎక్కువ ఉన్నాయో వాళ్ళు డెవలప్డ్ అని అనుకుంటున్నాం మనం, రైట్? కానీ ఎవరి దగ్గర అయితే ఏ మనుషులైతే హ్యాపీగా ఉన్నారో వాళ్ళని మెజర్ చేయాలి మనం. అది జిఎన్హెచ్ అని, గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ అని చెప్పి భూటాన్ లో మెజర్ చేశారండి. దే ఆర్ ది హైయెస్ట్, proven that they have good GNH, right? Yeah, so but then yeah, there are some European countries, New Zealand I don't know, but I think స్విట్జర్లాండ్ ఏదో ఉందండి, డెన్మార్క్ అండ్ స్విట్జర్లాండ్, ఈ రెండింటి మధ్యలో కొంచెం కాంపిటీషన్ గా ఉంది. బట్ ఎనీవే, ద మేజర్ పాయింట్ ఈస్, నా పాయింట్ ఏంటి అని అంటే, ఏ సొసైటీ అయితే హ్యాపీగా ఉంటుందో, రైట్ అండర్స్టాండింగ్, ఈ 5 ఆయామాలు, చదువు, సంస్కారం ఎన్ష్యూర్ చేసి, హెల్త్ అండ్ సంయమ్ ఎన్ష్యూర్ చేసి, ప్రొడక్షన్ వర్క్ ఆన్ బేస్డ్ ఆన్ ప్రాస్పెరిటీ, జస్టిస్ అండ్ ప్రిజర్వేషన్, ఎక్స్చేంజ్ అండ్ స్టోరేజ్, ఇవన్నీ ప్రాపర్ గా ఎన్ష్యూర్ చేస్తే పీపుల్ విల్ బి హ్యాపీ. సో ఆ హ్యాపీ సొసైటీని ఎన్ష్యూర్ చేయగలిగిన కంట్రీని డెవలప్డ్ అండి. సో దిస్ వీ విల్ హ్యావ్ టు అండర్స్టాండ్ మోర్. అయితే సో ఇది చదువు, సంస్కారం అని అంటాం కదండి, దీన్ని ఎలా ఎన్ష్యూర్ చేయగలుగుతాం ఒక ఇండివిజువల్లో? సో అయితే ఇప్పుడు నేను సొసైటీ గురించి మాట్లాడినా కూడా ఇవన్నీ కూడా ఫస్ట్ మనం ఫ్యామిలీలో ఎన్ష్యూర్ చేయాలి అనండి. ఇండివిజువల్ ఎన్ష్యూర్ చేయాలి, ఫ్యామిలీలో. అది ఎన్ష్యూర్ చేస్తే సొసైటీలో ఆటోమేటిక్ గా వస్తుంది. సో లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ దిస్ సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆర్ శిక్షా సంస్కారం. చదువు సంస్కారం అంటే ఏంటి, ఎలా వస్తుంది అని అర్థం చేసుకోవడానికి ఒక ప్రక్రియ ఉందండి, ఒక ప్రాసెస్ ఉంది, రైట్? ఎవరైనా సరే, సో ఫస్ట్ మనం నేర్చుకునేది ఎక్కడి నుంచి అండి? మనం పుట్టంగానే మనం విల్ స్టార్ట్ టు లెర్న్ ఫ్రమ్ అవర్ పేరెంట్స్. మన పేరెంట్స్ నుంచి వి విల్ స్టార్ట్ బై ఇమిటేటింగ్, అంటే అనుసరణము చేస్తామండి. సో మన భాష కానీ, మన ఇన్ఫాక్ట్ చిన్నపిల్లలు మనం అబ్జర్వ్ చేస్తుంటాం కూడా, పేరెంట్స్ ఎట్లా చేస్తున్నారో కరెక్ట్గా వాళ్ళు అదే ఇమిటేట్ చేస్తుంటారు. ఒక 1-2 years రాగానే, భాష రాగానే పేరెంట్స్ ని కరెక్ట్గా ఇమిటేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. సో తర్వాత ఫాలో, అనుకరణము అని అంటామండి. ఓకే, వీల్ ట్రై టు ఫాలో అవర్ పేరెంట్స్. ఓకే, సో అండ్ కొంచెం వేరే వాటిని కూడా యాడ్ చేస్తుంటారు, వాళ్ళ ఓన్ క్రియేటివ్ని కొంచెం యాడ్ చేస్తుంటారు. సో అది అనుకరణము, రైట్? తర్వాత ఇట్ లీడ్స్ టు ఆజ్ఞాపాలన్, అనుశాసనము, ఒబీడియన్స్ అండ్ డిసిప్లిన్. ఓకే, సో ఇది ఎందుకు వస్తుంది అని అంటే, మన ఫ్యామిలీలో చూస్తే దేర్ ఆర్ నో రిటర్న్ రూల్స్ అండి. మన దగ్గర ఏమైనా రూల్స్ పెట్టుకున్నామా, నువ్వు ఇలాగే ఉండాలి, ఇలాగే చేయాలి, ఈ టైంకే తినాలి, ఈ టైంకే పండుకోవాలి అని ఏమైనా రూల్స్ రాసుకొని ఒక బుక్ లో మనం వెరిఫై చేసుకుని ఇది చేస్తున్నా లేదా అని ఎప్పుడు చెక్ చేసుకుంటున్నావా? లేదండి, దెర్ ఇస్ నో రూల్ బుక్. ఎందుకు వచ్చింది అని అంటే, దెర్ ఇస్ సర్టన్ డిసిప్లిన్. ఒక డిసిప్లిన్ అనేది మన ఫ్యామిలీలో ఎన్ష్యూర్ చేసుకున్నాం మనం ఆల్రెడీ, రైట్? సో బట్ దిస్ హ్యాస్ టు కంటిన్యూ. ఆ డిసిప్లిన్ అన్నది కంటిన్యూ అవ్వాలి. అది కంటిన్యూ అవ్వాలి అని అంటే వీ హ్యావ్ టు గో టువర్డ్స్ సెల్ఫ్ డిసిప్లిన్, స్వానుశాసనం వరకు వెళ్ళాలి మనం.
స్వానుశాసనం అని అంటే ఏంటి అని అంటే నేను దానికి తిరిగి ఉండదండి మనకి. అది ఎప్పుడు పాసిబుల్ అని అంటే వెన్ వి లీడ్ టు రైట్ అండర్స్టాండింగ్, నోయింగ్ వరకు వెళ్ళగలిగితే దెన్ దెర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్. మనం అందరము బ్రష్ చేసుకుంటున్నాం కదండి, మార్నింగ్ బ్రష్ చేసుకుంటున్నాం. ఎందుకు బ్రష్ చేసుకుంటున్నాం? మన పేరెంట్స్ చెప్పినందుకు బ్రష్ చేసుకుంటున్నామా, అర్థమై చేసుకుంటున్నామా? ఇప్పుడు వెరిఫై చేసుకుంటే మనం అర్థమై చేసుకుంటున్నాం. ఇప్పుడు బ్రష్ చేసుకోకపోతే నా పళ్ళు పాడవుతాయి, అది ఎప్పుడన్నా మానేస్తామండి మనం? ఎందుకు మానేయము అంటే తెలుసు, ఒకవేళ ఫోర్స్ఫుల్ గా ఎవరన్నా మానేసే పరిస్థితి వస్తే మనం కంఫర్టబుల్ గా ఉండం ఆ రోజు. రైట్? ఎందుకు అని అంటే ఇట్ హాస్ కమ్ టువర్డ్స్ సెల్ఫ్ డిసిప్లిన్. నాకు స్వానుశాసనం వరకు వచ్చేసింది అది. అది ఎప్పుడు పాసిబుల్ అని అంటే యూనో ఈ సంబంధం ఉన్నప్పుడేనండి. సో మన పిల్లలకి అది నేర్పించాలి అని అంటే యూనో బ్రష్ చేసుకోవాలి అని అర్థం అవ్వాలి అని అంటే ఫస్ట్ మనం ఆ డిసిప్లిన్ లోకి రావాలి వాళ్ళు. ఆ డిసిప్లిన్ వచ్చిన తర్వాత ఆ సంబంధంతో సెల్ఫ్ డిసిప్లిన్ వరకు రావాలి వాళ్ళు. అంటే ఫస్ట్ నేను ఇక్కడ ఉండాలి, నా పిల్లల్ని ఇక్కడికి తీసుకురావాలి అని అంటే నేను ఇక్కడ ఉంటేనే వాళ్ళని ఇక్కడికి తీసుకురాగలను. ఇది నాకు అర్థం అవ్వాలి. బ్రషింగ్ ఎందుకు చేసుకోవాలి అన్నది నాకు అర్థమైతేనే నా పిల్లల్ని నేను ఇక్కడికి తీసుకురాగలను. నాకు అర్థం కాలేదనుకోండి, పిల్లలు ఏదర్ ఇక్కడే ఉండిపోతారు, లేకపోతే ఇక్కడికి వెళ్ళిపోతారు. ఇక్కడ ఏమిటి రాంగ్ అయిపోతే ఏమవుతుందంటే అక్కడ డామినేషన్. సో ఫియర్ ఆర్ పనిష్మెంట్ అంటామండి. రివార్డ్ ఆర్ పనిష్మెంట్ అంటాం. నువ్వు బ్రష్ చేసుకుంటే నీకు ఒక చాక్లెట్ ఇస్తాను, లేకపోతే బ్రష్ చేసుకోకపోతే నిన్ను కొడతాను, తిడతాను. అది ఎప్పుడైతే వదులుతుందో దానికి ఆర్బిట్రరీనెస్, అపోజిషన్, యూనో సంఘం ఏమంటారంటే ఇది ద్రోహము, విద్రోహము, సంఘర్షణ, యుద్ధము. ఇక్కడే ఇదంతా జరిగిపోతుంది మనకి. ఇది మన ఫ్యామిలీలో కానీ సొసైటీలో కానీ ఇందుకే జరిగిపోతుందండి. మన ట్రెడిషన్స్ అన్ని పాడైపోతున్నాయని ఎందుకు అనుకుంటున్నాం మనం? పిల్లలు మన మాట వినట్లేదు అని ఎందుకు అనుకుంటున్నాం? ఎందుకు వినట్లేదు అని అంటే మనకే అర్థం కాలేదు కాబట్టి. ఇంకా మనమే ఇక్కడ లేము. మనం ఇక్కడ లేనప్పుడు వాళ్ళని ఇక్కడికి ఎలా తీసుకురాగలుగుతామండి? సో ఆబ్వియస్లీ వాళ్ళు ఎక్కువసేపు ఎవరం కూడా ఇక్కడ నిలబడలేం మనం. రైట్? సో ఇది మన ఇంట్లోనే జరుగుతుందండి ఇది. సో ఇక్కడికి తీసుకురావాలి అని అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ మనం రావాలి. అది ఎలా రాగలుగుతాము అని అంటే ఆలోచిద్దామండి. రైట్? ఫస్ట్ ఈజ్ లెర్నింగ్ బై డూయింగ్. ఓకే, ఒకటి ఏదో ఉంది, ఒక రూల్ బుక్ ఏదో సంథింగ్, ఒక లా ఏదో ఉంది అనుకోండి, దాన్ని వీ విల్ ట్రై టు లెర్న్ బై డూయింగ్. ఒక దాన్ని మనం ఇది ఎందుకు అవసరము అని అనేది వెరిఫై చేసుకోకుండా అవసరం అని తీసుకొని వీ విల్ స్టార్ట్ లెర్నింగ్ బై డూయింగ్. తర్వాత వీ విల్ అండర్స్టాండ్ బై లెర్నింగ్. ఓకే, అది అర్థమైన తర్వాత కొంతవరకు మనకి అర్థమవుతుంది, ఇలాగా ఇదే కరెక్ట్ ఏమో అని అనిపిస్తుంది మనకి. అది అయిన తర్వాత దెన్ విల్ డూ విత్ అండర్స్టాండింగ్. ఓకే, ఇక్కడ ఏంటంటే లెర్నింగ్ బై డూయింగ్ అంటే ఏదైతే చేసి మనము దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఓకే, చేసిన తర్వాత అర్థం చేసుకుంటాం ఇక్కడ, దీన్ని అర్థం చేసుకుని మళ్ళా చేస్తాం ఇక్కడ. సో ఈ ప్రక్రియ ద్వారా మనం ఏమైపోతుందంటే అర్థమైన తర్వాత మనం ఎప్పుడైతే చేస్తామో అది మన అనుభవంలోకి వస్తుంది. దట్ బికమ్స్ అవర్ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ లో తిరుగులేదండి. ఆ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైతే వచ్చిందో దానికి తిరుగు ఉండదు ఇంకా. సో అప్పుడు మనం వీ విల్ హ్యావ్ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ ఎందుకుంటే వీ హ్యావ్ రీచ్డ్ రియాలిటీ కదండి. రియాలిటీ అందరికీ సేమ్. ఇది కాదు అని అన్నా కూడా మనం బిలీవ్ చేయం వాళ్ళని. మన కాన్ఫిడెన్స్ అక్కడ ఉంటుంది. మన నుంచి అది ఎవ్వరు ఎప్పుడు తీసుకెళ్ళారు దాని నుంచి బయటికి. రైట్? ఇక్కడికి రావాలి మనం. సో అది ఈ ప్రక్రియ ద్వారా వస్తుంది. ఎప్పుడైతే మనము ఈ ప్రక్రియ ద్వారా మనం చేస్తున్నాం అనుకోండి, నువ్వు ఇది చేస్తే నీకు ఇది వస్తుంది, లేకపోతే నువ్వు ఇది చేయకపోతే ఇది రాదు అని రివార్డ్, పనిష్మెంట్ ఎప్పుడైతే ఇస్తామో దెన్ దెర్ ఇస్ అ డామినేషన్. పరతంత్రం ఉంటుంది ఇక్కడ. డామినేషన్, ఫియర్ అన్నీ ఉంటాయి. దెన్ ఇట్ లీడ్స్ టు దిస్ ద్రోహము, విద్రోహము, సంఘర్షణ, యుద్ధము. ఓకే, ఇదంతా ఎక్కడ ఎన్ష్యూర్ చేయాలి మనం? మన ఫ్యామిలీలో, ఎడ్యుకేషన్ సిస్టంలో, స్కూల్స్లో, యూనివర్సిటీలో, సొసైటీలో. ఇది ఎప్పుడైతే మనం ఎన్ష్యూర్ చేయగలుగుతామో
then everyone will have definite conduct with right knowledge, right understanding. And it is possible only through relationship. సంబంధాలతోటే ఇది పాసిబుల్ అండి. We can give this to our next generation only through relationship. సంబంధాలు అర్థమైతేనే ఈ ప్రక్రియను మనం తీసుకురాగలం. అదర్వైజ్ సంబంధాలు మనకు అర్థం కాలేదనుకోండి, దెన్ వి విల్ బి ఇన్ దిస్ డామినేషన్, రివార్డ్, పనిష్మెంట్ ఇస్తూనే ఉంటాం. అండ్ సేమ్ అప్లైస్ ఇన్ అవర్ సొసైటీ. చూడండి, మనం సొసైటీలో జనాలు పాడైపోతున్నారు, రూల్స్ పాటించట్లేదు. మనం పాటిస్తున్నామా? ఫస్ట్ థింగ్, కంప్లైంట్ ఉండదండి అప్పుడు. ఎప్పుడు కూడా మన గవర్నమెంట్ మీద కానీ ప్రజల మీద కానీ మనం ఎప్పుడు అంటుంటాం కదండి, ప్రజలు ఎంత బాలేరు, అన్ని తప్పులు చేస్తున్నారు, గవర్నమెంట్ ఇలా ఉంది అని అనుకుంటున్నాం కదా. ఫస్ట్ నేను అలా ఉన్నానా లేదా వెరిఫై చేసుకున్నాం కదా. నేను అలా ఉంటే ఐ బికమ్ రెస్పాన్సిబుల్ కదా, రైట్? ట్రాఫిక్ సిస్టమ్ ఉందండి మన దగ్గర. ట్రాఫిక్ వైలేట్ చేయకూడదు అని అనుకుంటున్నాము. సో ట్రాఫిక్ ఎందుకు వైలేట్ చేయలేదు, ఎందుకు చేయొద్దు అనే అర్థమైతే మనం ఖచ్చితంగా పాటిస్తాం. అండ్ వేరే వాళ్ళు పాటించడానికి మనం హెల్ప్ చేస్తాం వీలైనంత వరకు, నాకు అర్థమైతే. లేదా నేనే వైలేట్ చేస్తాను, అర్థం కాలేదు కాబట్టి పర్వాలేదులే, హెల్మెట్ పెట్టుకోకపోయినా పర్వాలేదులే అని అనుకుంటాం. యాక్సిడెంట్ ఏం కాదులే. దట్ ఈస్ ఓవర్ కాన్ఫిడెన్స్, నాట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అప్పుడు ఇక్కడే ఉంటాం. ఆర్ హెల్మెట్ ఎందుకు పెట్టుకుంటున్నాను, పోలీసు వాడు పట్టుకుంటాడు కాబట్టి, ఫైన్ వేస్తాడు కాబట్టి హెల్మెట్ పెట్టుకుంటున్నాం, రైట్? ఫైన్ వేస్తాడు కాబట్టి రెడ్ లైట్ క్రాస్ చేయట్లేదు మనం. కానీ అది నాకు అవసరము. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద రియాలిటీ. డిసిప్లిన్, సెల్ఫ్ డిసిప్లిన్ లో ఉండాలి అని ఎప్పుడైతే అర్థమవుతుందో, అది నా శ్రేయస్సు కోసమే, నా మంచి కోసమే అని ఎప్పుడైతే అర్థమవుతుందో, అప్పుడు ఇక్కడ ఉంటాం. అండ్ వేరే వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం మనం. వి బికమ్ ద ఇన్స్పిరేషన్. మనం ఒకరికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. వి విల్ బి హియర్ అండ్ ఆటోమేటిక్ గా వేరే వాళ్ళని అట్రాక్ట్ చేసి ఇక్కడికి తీసుకెళ్తాం. అన్ఫార్చునేట్లీ మనం ఇక్కడే ఉంటున్నాం. ఏదర్ డిసిప్లిన్, ఫోర్స్డ్ డిసిప్లిన్ లో ఉంటున్నాం, లేదా ఇక్కడికి వచ్చేసాం. అండ్ దిస్ ఈజ్ వాట్ ఈజ్ నీడెడ్. చదువు సంస్కారంలో ఇది రావాలండి మనకి, రైట్? సో జనరల్ గా మన సొసైటీలో కూడా చూస్తున్నామండి మనము. చాలా మంది దొంగతనాలు చేస్తున్నారు, తప్పుడు పనులు చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. మనం దేన్ని అడ్రస్ చేస్తున్నామండి? వాళ్ళని ఎట్లా హింసించాలి? మన లా కూడా అదే చెప్తుంది కదా. ఐపీసీ అని అంటున్నాం, ఇండియన్ పీనల్ కోడ్ అంటున్నాం. వీడు ఏ తప్పు చేస్తే ఏ పనిష్మెంట్ ఇవ్వాలి, పనిష్మెంట్ ఇచ్చి దాన్ని న్యాయం అని అనుకుంటున్నామా, లేకపోతే ఆ తప్పే జరగకుండా చూడాలి అని అన్నది న్యాయమా? అంతా జరిగిపోయిన తర్వాత వీళ్ళకి పనిష్మెంట్ ఇస్తే న్యాయం ఇచ్చేసినట్టే. న్యాయం జరుగుతుందా నిజంగా అక్కడ? అలా పనిష్మెంట్ ఇచ్చి చేసిన తర్వాత తప్పులు జరగకుండా ఉంటున్నాయా? అందుకేనండి ఇక్కడ ఉంటే, ఈ సైడ్ లో ఉంటే ఆ తప్పులు జరుగుతూనే ఉంటాయి. ఎంత చేసినా కూడా ఈ మనం రివార్డ్ పనిష్మెంట్ మేబీ కొంతవరకు ఆపుతుండొచ్చు. మేబీ వెస్టర్న్ కంట్రీస్ లో ఇలాగే నడుస్తుంది, కొంతవరకు నడుస్తుంది. కానీ పీపుల్ ఆర్ నెవర్ హ్యాపీ. ఎవరు హ్యాపీగా ఉండలేరు ఇక్కడ, ఎంతసేపు హ్యాపీగా ఉండలేరు. ఒకవేళ జరిగినా కూడా డిసిప్లిన్ లో ఉంటాం ఎట్ ద మోస్ట్, ఇక్కడ ఉండిపోతాం. బట్ వీఆర్ నెవర్ హ్యాపీ అన్లెస్ వీ కమ్ హియర్. ఎస్, ఓకే. సో దిస్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ అండి. ఓకే, సో ఆవేశము, విద్రోహము, సంఘర్షణ, వినాశనం, ఇవి జరుగుతున్నాయి మనకి అర్థం కాకపోతే. ఓకే, సో దిస్ ఈస్ వన్ స్మాల్ హోంవర్క్ అండి. సో అండ్ మన ఫ్యామిలీ గురించి, మన సొసైటీ గురించి మన కంట్రిబ్యూషన్ ఏంటి? వాట్ ఈస్ మై కంట్రిబ్యూషన్ టువర్డ్స్ మై ఫ్యామిలీ? ఓకే, సో మన ఫ్యామిలీ గోల్ ఏంటి అని అనేది, మన ఫ్యామిలీలో కూర్చొని ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం మనం? సో ఇట్ హ్యాస్ టు బి కలెక్టివ్ డిసిషన్. నా ఒక్కటి డిసిషనా? ఫ్యామిలీ అందరి డిసిషన్ ఉండాలా? ఎంత చిన్నపిల్లలైనా సరే, మన ఇంట్లో ఉన్నది ఎంత పెద్దవాళ్ళు అయినా సరే, అందరి డెసిషన్ ఇంపార్టెంట్ అక్కడ.
అందరూ కంఫర్టబుల్ గా ఉండి ఆ ఫ్యామిలీ గోల్లో పార్టిసిపేట్ చేయడం, రెస్పాన్సిబుల్ గా ఉండడం అని అన్నది అందరి రెస్పాన్సిబిలిటీ. అందరూ పార్టిసిపేట్ చేయాలి, అంతే కదండి. హ్యాపీ ఫ్యామిలీ అని అంటే కామన్ గోల్ అంటే అప్పుడే పాసిబుల్ అవుతుంది కదండి. ఓకే, సో లెట్స్ సిట్ టుగెదర్. ఒక ఫ్యామిలీలో ఒక టైం పెట్టుకుందాం అండి, వారానికి ఒక రోజు, సండే రోజు అందరం ఫ్రీగా ఉండే టైం, కొంత టైం పెట్టుకొని మనం ఏం చేద్దాము, వాట్ కెన్ వి డూ ఫర్ అవర్ ఓన్ ఫ్యామిలీ టు బీ బెటర్, రైట్? అది ఫుల్ఫిల్మెంట్ ఏంటి, నా ప్రోగ్రామ్ ఏంటి అక్కడ? మ్యూచువల్ హ్యాపీనెస్ అండ్ మ్యూచువల్ ప్రాస్పెరిటీ. మనం అందరం హ్యాపీగా ఎలా ఉండగలుగుతాము, మనకందరికీ సమృద్ధి అంటే అర్థమైందా, మనకు కావాల్సిన వస్తువులు ఏంటి, అవి మన దగ్గర ఉన్నాయా, ఉంటే ఎంత కావాలి, ఎందుకు కావాలి, అర్థమవుతుందా అని కూర్చొని మనం డిస్కస్ చేసుకుంటున్నాం ఆ ఫ్యామిలీలో. ఓకే, సో రోల్ పార్టిసిపేషన్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ఇట్స్ ఫుల్ఫిల్మెంట్. సో దానికి మన కంట్రిబ్యూషన్ ఏంటి, ఎవరు ఏం చేయాలి? ఓకే, స్టేట్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద కామన్ గోల్ ఎవాల్యుయేషన్, దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఓకే, అలాగే ఫ్యామిలీలను ఎన్ష్యూర్ చేసుకోగలిగితే ఇదే రెస్పాన్సిబిలిటీ, రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ మన సొసైటీలో కూడా చేసుకోవచ్చు. చేయలేమంటారా? సొసైటీలో చాలా యాక్టివిటీస్ ఆల్రెడీ జరుగుతున్నాయండి. కమ్యూనిటీ హాల్స్ అని, సమ్ యాక్టివిటీస్, చెట్లు నాటే ప్రోగ్రామ్ అని చెప్పేసి చాలా యాక్టివిటీస్ అందరూ చేస్తూనే ఉన్నారు. ఎందుకు? కొంతమందికి కొంచెం అండర్స్టాండింగ్ ఉంది. ఆల్రెడీ వీఆర్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ. నా సొసైటీ బాగుంటే అంటే నేను మంచిగా ఉండగలను అనే ఒక భావన అందరిలో ఉంది. చాలా మంది ఆల్రెడీ కొంతమంది ఎఫర్ట్ పెడుతున్నారు. సో యాజ్ అ ఫ్యామిలీ, యాజ్ అన్ ఇండివిజువల్, ఐ పార్టిసిపేటింగ్ ఇన్ దట్? ఎక్కడికో వెళ్ళి ఆర్ఫనేజ్ హోమ్కి వెళ్ళి ఏదో పొడుస్తాను అని కాదండి, మన పక్కనే చాలా రిక్వైర్మెంట్ ఉంటుంది. అండ్ థ్యాంక్స్ టు కరోనా, యాక్చువల్లీ చెప్పాలి అని అంటే ఈ రిక్వైర్మెంట్ మనకి చాలా నేర్పించింది. అసలు పక్క వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు అన్నది మనకి బాగా తెలిసిపోతుంది. ఇక్కడ డబ్బులు కాదండి ఇంపార్టెంట్, డబ్బులు ఉన్నా కూడా సఫర్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండర్స్టాండింగ్ లేక, ప్రాస్పెరిటీ అనేది అర్థం కాక, వాళ్ళకి హెల్ప్ చేస్తే చాలా హెల్ప్ చేసినట్టేనండి. పక్క వాళ్ళతో మంచి సంబంధంతో మనం ఉండగలిగితే అంతకంటే వేరే హెల్ప్ ఉండదు ఇంకా. అసలు ఆర్ఫనేజ్ హోమ్లు, ఓల్డేజ్ హోమ్స్ ఎందుకు ఉన్నాయండి అసలు ఫస్ట్ సొసైటీలో? మేబీ పేరెంట్స్ కానీ ఎవరన్నా యాక్సిడెంట్ లో చనిపోయి ఉండొచ్చు, కానీ అసలు ఇంకెవరు లేరా వాళ్ళకి? యూనో అత్తమామలు ఏమయ్యారు, బాబాయ్ పిన్నులు ఏమయ్యారు, నేబర్స్ ఏమయ్యారు? అసలు పేరెంట్స్ అంటే బయోలాజికల్ పేరెంట్సే కాదండి, చాలా మంది ఎవరైనా పేరెంట్స్ అవ్వచ్చు అక్కడ. ఓల్డ్ ఏజ్ హోమ్స్ అంటే దట్ ఈస్ ద వర్స్ట్ థింగ్ టు హ్యాపెన్. మన ఓన్ పేరెంట్స్ ని ఎప్పుడైతే వదిలేసుకుంటామో, దెన్ సంబంధాలని గుర్తించామో, ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి. పెద్ద ప్రాబ్లం అది, రైట్? సో మళ్ళీ దానికి ఏం చేస్తున్నాం, వాళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్స్కి వెళ్దాము, ఆర్ఫనేజ్ హోమ్స్కి వెళ్దాము, వాళ్ళకి సపోర్ట్ చేద్దాము. యూనో ఇట్స్ ఆల్ ప్యాచ్ వర్క్. వాట్ వీఆర్ డూయింగ్ ఈస్ అ ప్యాచ్ వర్క్, టెంపరీ సొల్యూషన్. వాళ్ళకి డబ్బులు ఇస్తే కొన్ని రోజులు హ్యాపీగా ఉంటారు అంతే. డబ్బులు ఇస్తే హ్యాపీగా ఉండగలుగుతున్నాం, మనమే ఉండట్లేదు అక్కడ. వాళ్ళకి సపోర్ట్ చేస్తే, సో నేను ఇది యూజువల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చేస్తానండి. ఒక ఐఎమ్ ట్రైంగ్ టు క్రాస్ ఎ రోడ్, ఒక రోడ్ క్రాస్ చేద్దాం అనుకుంటున్నాను. మా ఎగ్జాంపుల్ ఇక్కడే దిల్సుఖ్నగర్లోనే చెప్తాను. నేను ఉండేది దిల్సుఖ్నగర్లో. సో అక్కడ ఇట్స్ అ బిజియెస్ట్ సిగ్నల్ అండి, చాలా బిజీగా ఉంటుంది ఒక సిగ్నల్. అయితే ఈ మధ్యలో అంటే అఫ్ కోర్స్ అది ఈ ఇన్సిడెంట్ ద్వారానో, బట్ వాట్ ఎవర్, ఇది ఒక పెడెస్ట్రియన్స్ క్రాస్ చేయడానికి ఒక సిగ్నల్ పెట్టారు ఈ మధ్యలోనే. బట్ అదే సిగ్నల్ దగ్గర నేను చాలా కష్టమయ్యేది రోడ్ క్రాస్ చేయడానికి కూడా. అయితే ఒకసారి ఏంటంటే ఒక బ్లైండ్ పర్సన్, మలక్పేటలో ఒక చిన్న బ్లైండ్ హాస్టల్ కూడా ఉంది. సో బ్లైండ్ పర్సన్ ఈజ్ నాట్ ఏబుల్ టు క్రాస్ ద రోడ్. సో క్రాస్ చేయడానికి డిఫికల్ట్ అవుతుంది, అంటే చాలా ట్రాఫిక్ ఉంది కదా, అందరు చాలా ఫాస్ట్గా వెళ్తుంటారు రోడ్ మీద. సో ఆ గుడ్డివాడు రోడ్ క్రాస్ చేయలేకపోతున్నాడు. సో నేనేం చేశాను, యూజువల్గా మనం యూజువల్గా ఏం చేస్తామండి, పర్సన్ క్రాస్ చేయలేకపోతున్నా అంటే వి ట్రై టు హెల్ప్ కదా, హెల్ప్ చేద్దామని ప్రయత్నం చేస్తాం మనం. ఎలా హెల్ప్ చేస్తాము, ఆయన చేయి పట్టుకొని, నాకు కళ్ళు కనపడుతున్నాయి కాబట్టి కొంచెం వెహికల్స్ ని, ఫాస్ట్ చేసే వెళ్ళే వెహికల్స్ ని కొంచెం ఆపో, ఏదో మొత్తానికి మెల్లగా రోడ్ క్రాస్ చేస్తాను. కానీ అది కరెక్ట్ హెల్పేనా? రైట్. సో ఇప్పుడు ఒక రోజు నేను అలా హెల్ప్ చేశాను, నెక్స్ట్ డే ఇంకోళ్ళ మీద డిపెండ్ అవుతాడు, అలాగే ఇంకెవరన్నా హెల్ప్ చేస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు. మరి ఇది ఇలా ఎన్ని రోజులు గడుస్తుంది అలాగా? అలాగే అది కాకుండా నేను ఉన్న టైంలో
తనంతల తాను ఎలా క్రాస్ చేయగలడు అన్నది నేర్పించాను అనుకోండి. ఓకే, సో అది నేర్పిస్తే తనంతల తానుగా క్రాస్ చేయగలిగితే ఇంకోళ్ళ మీద డిపెండ్ అవ్వడు. అప్పుడు మనం నేర్పించొచ్చో లేదో అన్నది తర్వాత విషయం, కానీ ఎలా నేర్చుకోవచ్చు, ఒక మనకు తెలియకపోయినా కూడా ఎలా నేర్చుకోవచ్చు అని అన్నది ఒక ఐడియా ఇస్తాం, పాసిబిలిటీ, ఒక హోప్ని క్రియేట్ చేస్తాం. మేబీ అందుకేనేమో ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే అక్కడ రోడ్ క్రాస్ చేయడానికి ఒక సిగ్నల్, ఒక బీప్ కూడా వస్తుంటుందండి. సిగ్నల్ పెడస్ట్రియన్స్ మీరు అందరు చూసే ఉంటారు. యాక్చువల్గా పెడస్ట్రియన్స్ క్రాస్ చేయడానికి టిక్ 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 అని సౌండ్ వస్తుంటది. అది వచ్చేంత వరకు మనం పీపుల్ క్రాస్, ఎందుకంటే గుడ్డి వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే వాళ్ళు చూడలేరు, కానీ అట్లీస్ట్ వినగలుగుతారు కదా. సో అప్పుడు ఆ సిగ్నల్ వచ్చింది అని ఆ టైంలో వాళ్ళు క్రాస్ చేయగలుగుతారు. సో ఇలాంటి పర్పస్లు చాలా ఉన్నాయండి, ఇలాంటి పాసిబిలిటీస్ చాలా ఉన్నాయి. మనం ఏం చేస్తున్నాం అంటే యూజువల్లీ ఈ ప్యాచ్ వర్క్లు ఎక్కువ చేస్తున్నాం. సంబంధాన్ని గుర్తిస్తే పక్క వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం. ఇలాంటి ఆర్ఫనేజ్ హోమ్లు ఇలాంటివి ఎగ్జిస్ట్ అవ్వదు. నాలెడ్జ్ ఈజ్ ది టాప్ ఆఫ్ ఆల్. స్వతంత్రంగా ఉండడం అని అన్నది మనకి ఇట్స్ ది టాప్ ఆఫ్ ఆల్. అన్నిటికంటే గొప్పది ఏంటంటే మనం స్వతంత్రంగా ఉండడం. అది ఎవరైనా ఉండొచ్చు, రైట్? సో ఇది ఇంపార్టెంట్ అండి. లెట్స్ ట్రై టు సీ ఆల్ దాట్. మనం ఓకే, సో దీంట్లో డెఫినెట్ గా చాలా క్వశ్చన్స్ ఉంటాయండి, ఐఎమ్ షూర్. బట్ మనం హార్మనీ ఇవాళ ఈవినింగ్ మనం విల్ ట్రై టు అడ్రస్ సమ్ ఆఫ్ ద క్వశ్చన్స్. ఓకే, సో హార్మనీ ఇన్ నేచర్, అసలు నేచర్ అంటే ఏంటండి, అసలు నేచర్ అంటే ఏంటి అని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, వాట్ ఎవర్ దట్ ఎగ్జిస్ట్, ఏదైతే ఉందో అది పార్ట్ ఆఫ్ నేచర్, ఇంక్లూడింగ్ మన ఫీలింగ్స్. రెస్పెక్ట్ ఉంది, ట్రస్ట్ ఉంది, అది కూడా ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ నేచర్. ఆర్ ఇట్ ఎగ్జిస్ట్ యాజ్ అ, ఏమంటారు, ఒక క్రియ, రైట్, ఒక యాక్టివిటీ, రైట్. సో అలా మనకి హ్యూమన్ బాడీ ఉంది, నా సెల్ఫ్ ఉంది, బర్డ్స్ ఉన్నాయి, యానిమల్స్ ఉన్నాయి, ఎయిర్, వాటర్, మెటీరియల్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ మన ఎర్త్, ఇంక్లూడింగ్ అదర్ ప్లానెట్స్, మూన్, సన్, ఈ గెలాక్సీ, మిల్కీ వే, అన్ని, ఎవ్రీథింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ నేచర్. స్పేస్. ఓకే, సో అయితే ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటో చూద్దామండి. స్పేస్ ఈజ్ ది ఓన్లీ అన్లిమిటెడ్ థింగ్, ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ లిమిటెడ్. ఓకే, నేచర్ని అర్థం చేసుకోవాలంటే నేచర్ ఈజ్ ఆల్ కలెక్టివ్ యూనిట్స్ ఎగ్జిస్టింగ్ ఇన్ స్పేస్. ఓకే, శూన్యంలో ఇవన్నీ ఉన్నాయండి. స్పేస్ అంటే తెలుగులో శూన్యం అంటామా లేకపోతే ఇంకేమంటామో తెలియదు, బట్ కరెక్ట్ వర్డ్ శూన్యము అని అంటున్నాను నేను. శూన్యంలో ఇవన్నీ ఉన్నాయి, అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సెల్ఫ్ ఎనర్జైజ్డ్. ఒక ఎనర్జీ అని అన్నది ప్రతి ఒక్క దాంట్లో ఉన్నాయండి, ప్రతి ఒక్క దాంట్లో యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఆటమ్ అంటే మనకి అతి చిన్న అణువు మనకు తెలిసింది ఒక ఆటమ్. ఆటంలో న్యూట్రాన్స్ ఉన్నాయి, ప్రోటాన్స్ ఉన్నాయి న్యూక్లియస్ లో, అండ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి దాని చుట్టూ తిరిగేవి. ఇది మనం చిన్నప్పుడు ఫిజిక్స్ లో కానీ కెమిస్ట్రీలో కానీ చదువుకుంటూనే ఉన్నాం. అండ్ ఈ ఆటమ్స్ ఇంకో ఆటమ్ తో కలిసి ఒక మాలిక్యూల్ ఫార్మ్ అవుతుంది. మాలిక్యూల్ కలిసి ఒక మాస్, ఒక ఎలిమెంట్ తయారవుతుంది. హైడ్రోజన్, ఆక్సిజన్ కలిసి వాటర్ ఫార్మ్ అయింది. హైడ్రోజన్ వేరుగా ఉంది, ఆక్సిజన్ వేరుగా ఉంది, గ్యాస్ గా ఉంది. అది కంబైన్ అయిన తర్వాత వాటర్ గా ఫార్మ్ అయింది. ఇవన్నీ ఎలా ఫార్మ్ అవుతున్నాయి? ఈ ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది? ఎలక్ట్రాన్స్ కంటిన్యూస్ గా న్యూక్లియస్ చుట్టూ ఎలా తిరగలుగుతుంది? ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది? మనం ఇచ్చామా? అంతా సెల్ఫ్ ఎనర్జీని కదండి. ఒక దాంట్లో ఆల్రెడీ చాలా ఎనర్జీ ఉంది, ఆల్రెడీ మనం దాన్ని వాడుకుంటున్నాం. ఆ ఎనర్జీ ఉంది కాబట్టి అవి పూరకంగా ఉంటున్నాయి కాబట్టి డెఫినెట్ క్యారెక్టర్ ఉండగలుగుతుంది. వాటర్ లాగా ఉండగలుగుతుంది కాబట్టి వాటర్ని మనం వాడుకోగలుగుతున్నాం. చెట్టు లాగా ఉంటుంది కాబట్టి చెట్టుని వాడుకోగలుగుతున్నాం, రైట్. మన బాడీ కూడా అలాగే ఉంది కదండి. అసలు సైన్స్ లో కూడా అర్థం కాని విషయాలు ఎన్నో ఉన్నాయండి యాక్చువల్ గా. మన బాడీ లాగా ఎలా పనిచేస్తుంది? ఈ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? ఫుడ్ తింటేనేనా? ఫుడ్ తింటే ఒక మాస్ పెరుగుతుందేమో అంతే ఒక బాడీలో. ఓకే, సో సైంటిస్టులకు కూడా అర్థం కానిది ఏంటంటే ఫ్లెష్ లో, మన బాడీలో ఫ్లెష్ ఉంటుంది కదండి, బ్లడ్ సెల్స్ కానీ, ఫ్లెష్ కానీ, మజిల్స్ కానీ, బోన్స్ కానీ. ఒక బోన్ లో ఒక పార్ట్ తీసుకోండి,
ఓకే, ఆ పార్ట్ ఒక మజిల్లో ఒక పార్ట్ తీసుకోండి, ఆ పార్ట్ వేరే చోట కాల్లో ఒక ఒక మజిల్లో ఒక పార్ట్, మొహంలో ఉండే ఒక మజిల్లో ఒక పార్ట్ తీసుకోండి. అక్కడ సెల్స్ ఏవైతే ఉన్నాయో రెండు ఎగ్జాక్ట్లీ సేమ్, కానీ ఫంక్షనాలిటీ డిఫరెంట్. మొహం దగ్గర ఉండే ఫంక్షనాలిటీ ఏదైతే ఉందో అది మొహం సంబంధించిందే చేస్తుంది. కాళ్ళ దగ్గర ఉండే సెల్ ఏదైతే ఉందో కాళ్ళ ఫంక్షనాలిటీని చేస్తుంది. రెండు ఎగ్జాక్ట్లీ సేమ్. మైక్రోస్కోప్ లో చూడండి, దేంట్లో అయినా చూడండి, రెండు ఎగ్జాక్ట్లీ సేమ్ ఉంటాయి. డిఎన్ఏ అని కూడా అంటాం మనం. డిఎన్ఏ ఎగ్జాక్ట్లీ సేమ్ ఎక్కడ చూసినా కూడా. రైట్. సో ఇది అర్థం చేసుకునే చాలా సైన్స్ కంటే ఎక్కువగా ఉందండి ఇది మన దాంట్లో బేసిక్ గా, బట్ మనం అర్థం చేసుకోవట్లేదు అంతే. ఓకే, సో ఇదండి. సో మెటీరియల్ యూనిట్ ఉంది, కాన్షియస్ యూనిట్ ఉన్నాయి, ఈ రెండు కూడా యూనిట్సే. ఓకే, అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్రెడీ ఇన్ కో ఎగ్జిస్టెన్స్ ఎక్సెప్ట్ ఇది ఈ కాన్షియస్ యూనిట్ లో అండర్స్టాండింగ్ లేదు, అంతే. ఇదే మన ప్రాబ్లం బేసిక్ గా. ఓకే, సో మనం జనరల్ గా నేచర్ ని అర్థం చేసుకోవాలి అని అంటే, నేచర్ లో మనం చూసేది ఏంటంటే రూపము గుణము అండి, ఫార్మ్ అండ్ ప్రాపర్టీని మాత్రమే చూస్తున్నాం మనం. సో అది ఏ షేప్ లో ఉంది, ఏ రంగులో ఉంది, సైన్స్ లో ఇదే చూస్తున్నాం మనం ఎక్కువగా. అది వేరే ఎలిమెంట్ తో ఎలా రియాక్ట్ అవుతుంది, అంతే. ఓకే, అది ఇందులోకి వస్తుందండి కొంచెం న్యాచురల్ క్యారెక్టరిస్టిక్స్, పార్టిసిపేషన్ ఇన్ ది లార్జర్ ఆర్డర్. అది కూడా మనం సగమే చూస్తున్నాం బేసిక్ గా. ఇంకా చెప్పాలి అని అంటే, ఎందుకు సగమే చూస్తున్నాం అని అంటే, ఈ పార్టిసిపేషన్ ఇన్ ది లార్జర్ ఆర్డర్ అంటే పెద్ద దాంట్లో ఎలా పార్టిసిపేట్ చేస్తుంది, అది పూరకంగా ఉండటానికి, అంతే కదండి. ఒక ఎలిమెంట్ ఇంకో ఎలిమెంట్ తోటి రియాక్ట్ అవుతుంది. ఎందుకు అలా రియాక్ట్ అవుతుంది? ఒక ఐరన్ ని మనం బయట పెట్టామనుకోండి, ఇట్ ఈస్ రియాక్టింగ్ విత్ ఆక్సిజన్ అండ్ ఇట్ ఈస్ గెటింగ్ ఆక్సిడైజ్డ్, రస్ట్ పడుతుంది, మనకి తుప్పు పడుతుంది. అలా చదువుకున్నాం, కానీ అలా ఎందుకు జరుగుతుంది అని అంటే, ఎవ్రీథింగ్ మన నేచర్ లో ఉన్నదంతా కూడా ఒక స్టేబుల్ స్టేట్ కి రావడానికే ప్రయత్నం చేస్తుంది. ప్రతి ఒక్కటి కూడా ఒక డెఫినెట్నెస్ కోసమే ప్రయత్నం చేస్తుంది. అది న్యాచురల్ క్యారెక్టరిస్టిక్. ఒకదానికొకటి కన్వర్ట్ అవుతుంది అన్నంత వరకే కాదు, అంతకంటే ఎక్కువగా కూడా ఉంది. అండ్ ఇన్నేట్నెస్, సెల్ఫ్ ఆర్గనైజేషన్ అంటాం, ఇది ధర్మము అని అంటామండి తెలుగులో. ఇంకా చెప్పాలి అని అంటే, ఇంకా కరెక్ట్ గా చెప్పాలి అని అంటే, రైట్, ఇది ఏంటి అని అంటే, ఇది అర్థం చేసుకోవాలి అని అంటే, అది ఎలా ఉండాలో అలాగే ఉంటుంది కదండి. ఒక వస్తువు ఎలా ఉండాలో అలాగే ఉంటుంది, దాని నుంచి మనం దాన్ని విడదీయలేం. ఒక చెట్టు ఎలా ఉందో అలాగే ఉంటుంది, దాన్ని ఎలా ఉండాలో ఆ విడదీసే ప్రయత్నం మనం చేస్తున్నాం, కానీ మనం సక్సెస్ అవ్వలేం. అండ్ వి విల్ అది దానికి ఇట్ ఈస్ గోయింగ్ అగైన్స్ట్ నేచర్. ఫర్ ఎగ్జాంపుల్, మనం నేచర్ లో జెనెటికలీ మాడిఫైడ్ ఫుడ్ అని, విత్తనాలు లేకుండా చేసే ఫ్రూట్స్, ఇదంతా మాక్సిమం ప్రాఫిట్. సమృద్ధి అర్థం కాకపోతే ఇవన్నీ మనం ఎప్పుడైతే నేచర్ ని మనం డిస్ట్రాయ్ చేస్తున్నామో, వీఆర్ గోయింగ్ అగైన్స్ట్ దట్ ధర్మం. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్రెడీ ఇన్ కో ఎగ్జిస్టెన్స్, సహస్తిత్వంలోనే ఉన్నాయండి ప్రతి ఒక్కటి కూడా. రైట్. సో దీన్ని అర్థం చేసుకోవాలి మనం. సైన్స్ లో ఇక్కడ వరకే ఉన్నాం మనం. ఎప్పుడైతే ఇది మొత్తాన్ని మనం అర్థం చేసుకుంటామో, ఈ డెఫినెట్నెస్ ని ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, దెన్ దట్ ఈస్ ది నాలెడ్జ్, కంప్లీట్ నాలెడ్జ్ అనేది అప్పుడు పాసిబిలిటీ ఉంది. ఇది మన మెటీరియల్ లోనే కాదండి, మన సెల్ఫ్ లో కూడా ఇదే జరుగుతుంది, ఇదే ఉంది కూడా. సో ఇదండి, ఇది యాక్చువల్లీ ఇది హయ్యర్ లెవెల్ వర్క్ షాప్స్ లో మేము తీసుకుంటాము. సో దిస్ టేక్స్ లాట్ ఆఫ్ అండర్స్టాండింగ్. సో కొంచెం హయ్యర్ లెవెల్లో వి విల్ డిస్కస్ మోర్ ఇన్ డీటెయిల్. ఓకే, సో ఇక్కడ డైవర్సిటీ ఉంటుందండి, వేరువేరుగా ఉంటాయి అన్ని, కానీ ఇక్కడ అన్ని సేమ్ గానే ఉంటాయి, ఎక్కడ తేడా ఉండదు ఎక్సెప్ట్ మనిషిలో. ఓకే, మనిషిలో ఈ అండర్స్టాండింగ్ లేదు కాబట్టి ఇది తేడా వచ్చేసింది అక్కడ మనిషిలో కూడా. బట్ ఇదైతే ఇది డెఫినెట్ గా తేడా ఉంటుంది. రైట్. సో ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసామండి. ఓకే, సో ప్రతి ఒక్కటి మెటీరియల్ ఆర్డర్, ఫిజికల్ ఆర్డర్, యానిమల్ ఆర్డర్ ఒకదానికొకటి పూరకంగా ఉన్నాయి. అండ్ మనిషి వచ్చేసరికి వీఆర్ టేకింగ్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ ఫిజికల్ ఆర్డర్, సో మెనీ థింగ్స్ ఫ్రమ్ ప్లాంట్ ఆర్డర్, సో మెనీ థింగ్స్ ఫ్రమ్ యానిమల్ ఆర్డర్, అండ్ దెన్ వాట్ వీఆర్ గివింగ్ బ్యాక్ ఈజ్ అ బిగ్ క్వశ్చన్. బికాజ్ మనకి ఏంటంటే ప్రాస్పరిటీ, సమృద్ధి అనేది అర్థం కాలేదు. మనిషిని అర్థం చేసుకోలేకపోయాడు. సో సొసైటీతో కూడా, ఫ్యామిలీతో కూడా మనం ఏం తీసుకుంటున్నాం, ఏమి ఇస్తున్నాం అనేది మనం వెరిఫై చేసుకోవట్లేదు.
గ్రాటిట్యూడ్ అనేది లేదు. ఓకే, అందుకే మనకి ఈ రిసోర్స్ డిప్లీషన్ అన్నది, పొల్యూషన్ అన్నది వచ్చేసింది. రిసోర్స్ డిప్లీషన్ అంటే ఏంటంటే, ఎర్త్ ఒక మన భూమికి యూనో ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఉందండి. ఇప్పుడు మన ఇది ఒక ఉదాహరణ చెప్పాను కదండి. ఒక మామిడి ఆ, టెంక పెట్టామనుకోండి, విత్తనం పెట్టామనుకోండి భూమిలో, యూనో 5 ఏళ్ల తర్వాత పెద్ద మామిడి చెట్టు అవుతుంది. మల్టిపుల్ థౌజండ్స్ ఆఫ్ మామిడి పండ్లను మనకి ఇస్తుంది. ఏ చెట్టు అయినా సరే, ఏ పండు అయినా సరే, రైట్. ఇది మనం న్యాచురల్ గా అవుతూనే ఉంది. మనమేం అసలు యాక్చువల్గా ఫారెస్ట్లు అన్ని కూడా మనం ఉన్న ఫారెస్ట్లు మనం మనుషులు పెట్టింది కాదు, ఆటోమేటిక్ గా మల్టిప్లై అవుతుంది. సో ఇలాంటి ప్రొడక్షన్ భూమిలో ఆటోమేటిక్ గా ఉంది, అది న్యాచురల్ గా ఉంది. ఇది ఎప్పుడైతే మనకు అర్థం కాలేదో, మనం వాటికి అవి ఇచ్చేదానికంటే మనం ఎక్కువగా తీసుకుంటున్నాం, ఎందుకంటే మనకి సమృద్ధి అని అర్థం కాలేదు కదా. సో అది ఇచ్చే కెపాసిటీ, ఇప్పుడు మనం ఆ విత్తనం కోసే కొట్లాడుకున్నాం అనుకోండి, విత్తనమే లేకుండా చేస్తున్నాం కదా అక్కడ. చెట్లు మల్టిప్లై అవ్వడానికే ప్రయత్నం చేయట్లేదు. ఇప్పుడు అది ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, నేను యాక్చువల్గా ఒక 10 years బ్యాక్, 5 years బ్యాక్ నేను గ్రేప్స్ చూసేవాడిని అండి. గ్రేప్స్ లో విత్తనాలు ఉండేవి, వైట్ గ్రేప్స్ లో. ఇప్పుడు అసలు ఆ గ్రేప్సే దొరకట్లేవు ఎక్కడ కూడా. అండ్ ఇది నేను మన దీంట్లో కూడా షేర్ చేసుకున్నానండి. ఈకో లివింగ్ ఇన్ సిటీ అని చెప్పేసి నేను నిన్న వీడియో కూడా షేర్ చేశాను. సో మా ఇంట్లో మేము వి మెయింటైన్ రూఫ్ గార్డెన్. మా కొన్ని కొన్ని కూరగాయలు మేమే పండించుకుంటాం మా ఇంటి పైన. మా పేరెంట్స్ ఆర్ మోర్ ఇన్వాల్వ్డ్ యాక్చువల్గా దాంట్లో. సో దాంట్లో ఒక పపాయ చెట్టు కూడా పెట్టాం మేము, రైట్. పపాయ చెట్టు పెరిగిన తర్వాత దాంట్లో విత్తనాలు వచ్చాయి. న్యాచురల్ గా పెంచాం మేము, యాక్చువల్గా ఏమీ కెమికల్ వేయకుండా న్యాచురల్ గా పెంచాం మేము. వి బిలీవ్ ఇన్ దాట్ యాక్చువల్గా. సో దాంట్లో వచ్చిన విత్తనము చూస్తే మళ్ళీ పపాయ చెట్టు రావట్లేదు మాకు. ఎందుకు అని చూస్తే మాకు వచ్చిన విత్తనమే బాగాలేదు బేసిక్గా. ఇప్పుడు మీకు ఒక విషయం తెలుసా, పపాయ విత్తనం మనకి దొరకడానికి, అంటే ఏదైతే మళ్ళా విత్తనం ఇచ్చే పపాయ చెట్టు రావడానికి ఆ విత్తనం కాస్ట్ ఎంత అంటే 100 ఉంది, మోర్ దెన్ 100 రూపీస్. పపాయ కాస్ట్ అంత లేదు, 20 రూపాయలు 30 రూపాయలకి పపాయ దొరుకుతుంది, కానీ విత్తనం, కరెక్ట్ విత్తనం దొరకట్లేదు మనకి ఇప్పుడు. అలా అయిపోతుంది ల్యాబ్ లో ప్రొడ్యూస్ చేస్తున్న విత్తనాలని. సో అలాగే పొల్యూషన్ అండి. పొల్యూషన్ అంటే ఏంటంటే, ఎర్త్ కి, మన భూమికి మనం ఏదైతే గార్బేజ్ ప్రొడ్యూస్ చేస్తున్నామో అది అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ ఉంది. మనం ఏదైతే చెత్త మనకు అవసరం లేదు అని అనుకుంటున్నామో అది అది అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ ఉంది ఎర్త్ కి. కానీ దానికంటే ఎక్కువ తీసుకుంటున్నాం కూడా, అండ్ ఇమీడియట్ గా మనం ఇది నాకు అవసరం లేదు అని డిసైడ్ చేసుకుని మళ్ళీ పారేస్తున్నాం కూడా కదా. ఓకే, సో ఇవాళ నేను ఒక వీడియో పెడతానండి మీకు, ఆ, ఆ, ఒక యూట్యూబ్ వీడియో. ప్లీజ్ వాచ్ దట్, స్టోరీ ఆఫ్ స్టఫ్ అని చెప్పేసి. అమెరికన్స్ చేసిన వీడియో. యానీ లెనార్డ్ అని ఒక ఆమె, మనం ఎన్ని వస్తువులు వాడుతున్నాము, ఎంత వేస్ట్ చేస్తున్నాము. అండ్ ఇట్ ఈస్ వాడుతూ వాడుతూ, అంటే కొనేసి, వాడడం కూడా కాదు, కొనేసి ఎక్కువ చేసుకొని అవి మళ్ళీ మనకు ఉపయోగం లేదు అని మళ్ళీ పడేసి, ఎర్త్ హ్యాస్ దట్ కెపాసిటీ టు అబ్జర్వ్ దట్. బట్ దానికంటే ఎక్కువ మనం పెడుతున్నాం అనుకోండి బయటకి, అది అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ కంటే ఎక్కువ అయిపోతుంది, అది పొల్యూషన్ అయిపోతుంది మనకి. సో అందుకని నేను ఏంటంటే, మనం పెట్రోల్ కొనొద్దు ఇదేం చెప్పట్లేదండి, పెట్రోల్ కొందాము కానీ కరెక్ట్ గా వాడుకుందాము. అండ్ మళ్ళీ పెట్రోల్ ప్రొడ్యూస్ అవ్వడానికి ఇంకొంచెం ప్రయత్నం చేద్దాము. ఆ కెపాసిటీ కూడా ఉంది ఎర్త్ కి. కానీ మనకు అది అర్థం కాకపోతే మనం తీసుకుంటూనే ఉంటాం, కానీ రిటర్న్ ఏమి ఇవ్వట్లేదు కదా మనకి. ఎంత వాడాలో అంతే వాడట్లేదు కదా, అంతకంటే ఎక్కువ వాడుతున్నాం కదా, అది ప్రాబ్లం మనకి, రైట్. సో ఓకే, సో నేను ఇది కొంచెం డీటెయిల్ గా చెప్తానండి మీకు. సో ఎప్పుడైతే మనం ఫిజికల్ ఆర్డర్స్ ని మనం చూసాం కదండి ఇంతకుముందు, ఫామ్, ప్రాపర్టీ, రూపము, గుణము, స్వభావము, ధర్మము, ఈ నాలుగిటిని మనం చూడాలండి. మనం మేజర్ గా రూపం, గుణమే చూస్తున్నాము. సో దాంట్లో యాక్టివిటీస్ చూస్తే, ఇప్పుడు మెటీరియల్ ఆర్డర్ ఉంది, దాంట్లో కాంపోజిషన్, డికాంపోజిషన్ అన్నది న్యాచురల్ గా జరుగుతుందండి. రచన, విరచన అంటాం. ఓకే, ఈ ఫిజికల్ ఆర్డర్ లో. సో ఇన్నేట్నెస్ అంటే వాటి సెల్ఫ్ ఆర్గనైజేషన్ ఏంటి అని అంటే, ఇది వ్యవస్థ అని అంటాము. సో ఇది ఎగ్జిస్టెన్స్, సో ఇట్ ఎగ్జిస్ట్స్. ఓకే, దిస్ ఈస్ బేస్డ్ ఆన్ కాన్స్టిట్యూషన్ బేస్. అంటే దాంట్లో ఏ ఏ వస్తువులు ఉన్నాయి, ఎందుకు అలా ఫార్మ్ అయింది అని అన్నది కాన్స్టిట్యూషన్ బేస్. పరిణామానుసంగి అని అంటామండి దీనికి. ఓకే, ఇది అస్తిత్వము, అస్తిత్వంలో ఉంది అని చెప్తాం. అలాగే ప్లాంట్ ఆర్డర్,
ఓకే, ప్లాంట్ ఆర్డర్లో ఎలా ఉంది అని అంటే కాంపోజిషన్ డికాంపోజిషన్ జరుగుతుంది, చెట్లు పెరుగుతాయి, తరిగిపోతాయి, చనిపోతాయి, అగైన్ అది జరుగుతుంది. ప్లస్ రెస్పిరేషన్ కూడా జరుగుతుంది, బ్రీతింగ్ జరుగుతుంది. ఓకే, అలాగే ఇన్నేట్నెస్ అని అంటాం, గ్రోత్ ఉంది. ఓకే, ఎగ్జిస్ట్ అయి ఉంది అండ్ గ్రోత్ కూడా జరుగుతుంది. ఓకే, దిస్ ఈస్ బేస్డ్ ఆన్ సీడ్, బీజానుసంగి అని అంటాం. ఓకే, అలాగే యానిమల్స్ ఉన్నాయి. యానిమల్స్ లో కాంపోజిషన్ డికాంపోజిషన్ ఇన్ బాడీ జరుగుతుంది, రెస్పిరేషన్ కూడా జరుగుతుంది బాడీలో, అండ్ సెలెక్షన్ అండ్ టేస్టింగ్ కూడా జరుగుతుంది ఇందులో. సో మనం అందుకనే యానిమల్స్ చూడండి, వాటికి ఏవి కావాలో అవే తింటుంది, వేరేవి తినవు. ఆవును చూడండి, గడ్డి మాత్రమే తింటుంది, వేరేది మనం బలంత పెట్టినా తినలేదు అది బేసిక్గా. ఒక మట్టిని పెట్టి తినండి తినేమో అని అంటే తినగలుగుతుంది ఆవు? తినలేదు కదా, రైట్? సో అలాగే ఇన్నేట్నెస్ అంటే ఏంటంటే గ్రోత్ ఉంది, బాడీలో ఎగ్జిస్టెన్స్ ఉంది, గ్రోత్ ఉంది, అండ్ బతకాలన్న కోరిక ఉందండి యానిమల్స్లో. మనం క్లియర్గా చూస్తుంటాం. ఓకే, సో మనం కర్ర పట్టుకొని వెళ్ళండి, కుక్క భయపడుతుంటుంది. ఎందుకు అనంటే అది ఏమైనా చేస్తామేమో అన్న భయం ఉంటుంది కదా దానికి, బతకాలన్న కోరిక ఉంటుంది కాబట్టి అది మనం క్లియర్గా చూస్తాం. చిన్న చిన్న ఇన్సెక్ట్స్ దగ్గర నుంచి, మనం ఇప్పుడు హనీ ఉంది, తేనెను తీసుకోవాలనుకోండి. ఓకే, తేనె తీసేటప్పుడు హనీస్ వచ్చి మనల్ని కరుస్తాయి కదా, ఎందుకు కరుస్తున్నాయి? వాటికి కావాల్సింది ఆ ప్రొడ్యూస్ ఏదైతే పెట్టుకుందో, సేఫ్ గా పెట్టుకుందో, దాన్ని మనం తీసేసుకుంటున్నాం కదా. సో దాని లైఫ్ ని కొంచెం ఇది చేస్తున్నాం కాబట్టి అది యూనో దే ఆర్ కమింగ్ బ్యాక్ టు అస్. సో ఇది వంశానుసంగి అని అంటామండి యానిమల్స్, రైట్? అలాగే హ్యూమన్స్ కి వచ్చినప్పుడు సో కల్పనాశీలత ఉంది. సో బాడీలో ఏంటి, కాంపోజిషన్ డికాంపోజిషన్ ఉంది, యూనో, అండ్ సెలెక్టింగ్ అండ్ టేస్టింగ్ ఉంది, రెస్పిరేషన్ కూడా ఉంది, అండ్ సెల్ఫ్ లో ఇమాజినింగ్, టేస్ట్, అనలైజింగ్, సెలెక్టింగ్ అండ్ టేస్టింగ్ ఉంది. ఇది కల్పనాశీలత ఉంది మనకి. ఆ కల్పనాశీలత, పొటెన్షియల్ ఫర్ అండర్స్టాండింగ్ ఉంది. అన్ఫార్చునేట్లీ ఇది లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. అర్థం చేసుకునే కెపాసిటీ ఉంది మనకి. సో దీన్ని మనం బిల్డ్ చేసుకోవాలి, రైట్? సో అలాగే ఇన్నెట్నెస్, బాడీలో విల్ టు లివ్ ఉంది, యానిమల్స్ లో ఉన్నట్టే బతకాలన్న కోరిక ఉంది. ఎలా బతకాలన్న కోరిక ఉంది? హ్యాపీగా, కంటిన్యూస్ హ్యాపీనెస్ తో. సో మరి ఇది జరుగుతుందా అంటే జరగట్లేదు. ఇది ఎలా పాసిబుల్ అని అంటే రైట్ ఫీలింగ్స్ అండ్ రైట్ థాట్స్, రైట్ అండర్స్టాండింగ్, చదువు, సంస్కారము, ఇది ఉంటే ఇది పాసిబుల్ అవుతుంది. సో అందుకని మనిషి క్యారెక్టర్ దేని బేస్డ్ అండి? వంశానుసంగియా? కాదు. ఇది దీనితో పాటు చదువు, సంస్కారం సంసంగి, శిక్షా సంస్కారం సంగి అని అంటాం దీన్ని. అండ్ దిస్ హ్యాస్ టు కంటిన్యూ ఇన్ జనరేషన్స్. సో ఇది రోల్ ఆఫ్ ఏమంటారు, నేచర్ అండి. సో ఇది కూడా ఉంది, బట్ అన్ఫార్చునేట్లీ మనకు కొంచెం టైం లేదు కాబట్టి ఐఎమ్ కంక్లూడింగ్ దిస్. సో ఐ సజెస్ట్ యూ టు వాచ్ దిస్ ఈకో ఫ్రెండ్లీ ఇన్ నేచర్, ఒక 2 hours వీడియో, మా స్పెషల్ సెషన్. అది కాకుండా కొన్ని వీడియోస్ పోస్ట్ చేస్తాను ఇవాళ అసైన్మెంట్లో. సో ప్లీజ్ వాచ్ దట్. ఓకే, స్టోరీ ఆఫ్ స్టఫ్ అన్నది ఒకటి పోస్ట్ చేస్తాను, ఆ షార్ట్ వీడియో, 10 minutes వీడియో ఉంటుంది, అది వాచ్ చేయండి. అండ్ యా, కమ్ బ్యాక్ ఈవినింగ్ ఫర్ విత్ మోర్ క్వశ్చన్స్. రిఫ్లెక్ట్ అవ్వండి, కమ్ బ్యాక్ విత్ మోర్ క్వశ్చన్స్. ఓకే, ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే తీసుకుందామండి, ఒక 5 minutes. గిరి గారు, Okay, so బిఫోర్ yeah, క్వశ్చన్స్ నేను ఒక పోస్ట్ పెట్టాను, అది చెప్పరా దాని గురించి? రైట్, యా, దట్స్ ఇంపార్టెంట్. ఓకే, సో ఒకటి ఏంటంటే మేము వీఆర్ పుటింగ్, ఇప్పుడే మన చాట్ విండోలో శ్రీనివాస్ పెట్టాడు సెల్ఫ్ ఎవాల్యుయేషన్ ఫామ్ అని. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి, ఇది మా కోసం కాదు, ఓకే, మీకోసమే. ఎందుకు అని అంటే ఒకటి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి అని అంటే ఇది ఫిల్ చేసినందుకు యూనో నాది నాకు ఎంత అర్థమైంది, దీన్ని నా లైఫ్లో ఎంత ఇంప్లిమెంట్ చేసుకోగలుగుతాను అని అన్న క్లారిటీ అందరికీ వస్తుంది, అదొక ఫస్ట్ పాయింట్. అండ్ ఇది ఫిల్ చేసినందుకు మీరు మాతో టచ్లో ఉండాలి, యూనో మా నెక్స్ట్ ప్రోగ్రామ్స్ అవన్నీ ఇంటిమేట్ కావడానికి ఈ డేటానే మేము తీసుకుంటామండి. దీంట్లో ఇచ్చిన మీ కాంటాక్ట్ నేమ్స్, ఎందుకంటే చాలా మందికి అంటే మాకు తెలీదు ఖచ్చితంగా ఇది ఈ ప్రోగ్రామ్ మీకు నచ్చింది, మాతోటి కలిసి నడుద్దామని అనుకున్నారో లేదా అని అన్నది మాకు ఇంకా తెలియదు మీ సంగతి. సో ఇది దీంట్లో మీ ఇన్ఫర్మేషన్ ఇస్తేనే మీరు మాతోటి కలిసి ప్రయాణం చేయగలుగుతారు, రైట్? సో అండ్ వీఆర్ అ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, దాని గురించి డీటెయిల్స్ ఇంకొంచెం డీటెయిల్డ్గా మేము ఇంకా రేపు కూడా చెప్తాం మీకు.
అండ్ రేపు సెషన్ ఏంటి అని అంటే కొంచెం సమ్మరీ ఉంటుందండి, దీని సమ్మరీ ఉంటుంది, ప్లస్ మా జర్నీ ఏంటి, దీన్ని మన లైఫ్లో ఎలా ఇంప్లిమెంట్ చేసాము, మేము ఎలా ఇంప్లిమెంట్ చేసాము, అంటే ఇలాగే చేయాలని, మీరు ఇలాగే చేయాలని ఏం కాదు, బట్ ఎనీవే మేము ఎలా చేస్తున్నాము, మేము ఆ రూట్లో ఆ డైరెక్షన్లో ఎలా ఉండగలుగుతున్నాము అని అనేది కొంచెం ఇద్దరు కన్వేస్ చేస్తామండి, వన్ ఆఫ్ ద ఫౌండర్ మెంబర్స్. సో డోంట్ మిస్ దట్, ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్, సమ్ ఇన్స్పిరేషన్గా మీకు రావచ్చు ఇది, రైట్? అలా షేర్ చేసుకుంటే ఈ వీడియో కూడానండి యాక్చువల్గా ఈకో లివింగ్ అని చెప్పేసి పేరెంటింగ్ సెషన్ అని హరికుమార్ గారు షేర్ చేసుకున్నది 2 hour సెషన్ కూడా ఉంది. సో వాచ్ దట్ ఆల్సో, మీరు వాచ్ చేయలేకపోతే అది కూడా మీరు వాచ్ చేయండి. ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ యూస్ఫుల్ యాజ్ అ పేరెంట్. ఓకే, సో అందుకని సెల్ఫ్ ఎవాల్యుయేషన్ ఫామ్ ప్రతి ఒక్కళ్ళు ఫిల్ చేయండి, మీకు యూస్ఫుల్, మాకు యూస్ఫుల్ అవుతుంది అది, రైట్? సో ఎనీథింగ్, ఇంకేమన్నా ఉందా సీను? ఇది వాట్సాప్లో కూడా ఇవాళ పోస్ట్ చేస్తామండి సెల్ఫ్ ఎవాల్యుయేషన్ ఫామ్, సో ఫిల్ చేయండి, వాళ్ళు ఈవినింగ్ కల్లా రెడీగా ఉండండి. చేసాము. రేపు సెషన్ చాలా ఇంపార్టెంట్. మాతో కలిసి మీరు ఇంకా ముందుకు ఎలా వెళ్ళొచ్చు, జీవితంలో దీన్ని ఇంప్లిమెంట్ ఎలా చేయొచ్చు, ఈ నాలెడ్జ్ ని వినడానికి బాగుంది, చేయడానికి దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి, ఆచరించడానికి ఎలాగా, అలా ఇలాంటి విషయాలన్నిటికీ క్లారిటీస్ రేపు మీకు దొరుకుతాయండి. అలాగే మాతో మీరు ఇంకా ఎలా కనెక్ట్ అవ్వచ్చు ఫర్దర్ గా, ఈ సెషన్స్ తర్వాత మధ్యలో ఈ నాలెడ్జ్ మర్చిపోవడం ఇవన్నీ ఉంటాయి కదా హడావిడి లైఫ్ లో, సో ఇవన్నీ కూడా రేపు తెలుస్తాయి. ఎస్, సో ఈ ఫామ్ బై టుడే Q&A లోపల పూర్తి చేయండి అందరూ కూడా. ఓకే, సో కొంచెం టైం తీసుకోండి మా కోసం. సో మీకోసం ఇంత టైం తీసుకున్నాం కదా, మీరు కూడా కొంచెం టైం తీసుకొని రిఫ్లెక్ట్ అయ్యి వీలైతే ఇవాళ కొంచెం టైంలో షేర్ కూడా చేసుకోండి ఈవినింగ్, రైట్? ఓకే, కొంచెం టైం ఇస్తాము షేర్ చేసుకోవడానికి, రైట్? సో షేర్ చేస్తారండి, మెటీరియల్ ఉందండి, అంటే రిక్వైర్మెంట్ని బట్టి మనం స్లైడ్స్ కూడా షేర్ చేస్తాము. స్లైడ్స్ ఇంపార్టెంట్ కాదండి, అంటే మా దగ్గర మల్టిపుల్ స్లైడ్స్ ఉన్నాయి, నాది ఒక టైప్ ఆఫ్ స్లైడ్స్ ఉంటాయి, శివాది ఇంకొక టైప్ లో ఉంటాయి, సుమన్ది అసలు స్లైడ్సే వాడు, సుమన్ మొత్తం ప్రజెంటేషన్ లోనే డ్రా చేస్తూ క్వశ్చన్స్ అడుగుతూ అలా చేస్తాడు. బట్ కామన్ స్లైడ్స్ అయితే కొన్ని ఉన్నాయి, మేము షేర్ చేస్తామండి. యాక్చువల్గా స్లైడ్స్ కూడా అవసరం లేదు సార్, ఈ డాక్యుమెంట్స్, ఈ వీడియో యాజ్ యూజువల్ గా మనకి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తుంటాం కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు గో త్రూ దట్ విల్ హెల్ప్ యూ, ఎందుకంటే స్లైడ్స్ లో ఈ పెద్ద మనకి ఎఫెక్టివ్నెస్ ఏమి ఉండదండి, ఈ నాలెడ్జ్. ఓకే ఓకే ఓకే. సో ఇవన్నీ రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయండి మావి. నాదే ఫిఫ్త్ బ్యాచ్ వర్క్ షాప్ ఒకటి ఉంది, ప్లస్ 1 to 1 ఒక 3-4 వర్క్ షాప్స్, రికార్డెడ్ వర్క్ షాప్స్ ఉన్నాయండి మావి ఈ 11 బ్యాచెస్ లో. ఇప్పుడు ఇది కూడా పర్ఫెక్ట్ గా రికార్డ్ అవుతుంది, ఇది కూడా మనకి అప్లోడ్ అవుతుంది యూట్యూబ్ లో, యూట్యూబ్ ఛానల్ ఉంది. మేము అప్డేట్ అవడానికి మీతో పాటు స్టార్ట్ చేయడానికి స్టెప్స్ కొంతవరకు ఉపయోగపడుతుంది సార్. అది రేపు ఉంటుందండి, ఆ ఇన్ఫర్మేషన్ అంతా రేపు ఉంటుంది మీకు, రేపటి సెషన్ లో అదే ఉంటుంది మనకి. ఓకే, సో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఒక క్వశ్చన్ ఏమైనా తీసుకుందాము, ఏదర్ ఇవాళ కంటెంట్ లో కానీ లేకపోతే ఇలాంటి క్వశ్చన్స్ అయినా కూడా మనం తీసుకోవచ్చు. సండే స్పెషల్ క్లాస్ లింక్ ఏదైనా కూడా రేపు సండే అయితే అది మీరు సండే కూడా జాయిన్ అవ్వచ్చండి, ఇప్పుడు వచ్చే సండే కూడా జాయిన్ అవ్వచ్చు. సో మేము అది పోస్ట్ చేస్తామండి, అదే మీరు సెల్ఫ్ ఎవాల్యుయేషన్ ఫామ్ కంప్లీట్ చేశారు అని అంటే అందరూ కూడా వచ్చే సండే అందరూ జాయిన్ అవ్వచ్చు. సో అన్ని బ్యాచ్ వాళ్ళు చాలా మంది ఉంటారండి. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే జాయిన్ అవ్వచ్చు, అది పోస్ట్ చేస్తాం అందరికి. ఓకే, సో ఏం క్వశ్చన్ లేదు అని అంటే వీ కెన్ కంక్లూడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఈవినింగ్ కలుద్దామండి. అందరూ ఎంత వీలైతే అంత కంపల్సరీగా జాయిన్ అవ్వండి. ఈస్ గోయింగ్ టు బి వెరీ ఇన్ఫర్మేటివ్ సెషన్. ఎస్ మేడం. గుడ్ మార్నింగ్ సార్, చాలా బాగుంది. నాకు చాలా రోజుల నుంచి ఈ క్వశ్చన్స్ అన్నింటికి ట్రై చేస్తున్నాను. గురు చరిత్ర చదువుతున్నాను, భగవద్గీత చదువుతున్నాను, ఇది ఇలా చెయ్యాలి అంటున్నారు, కానీ అంటే ప్రతి మనిషికి ఉంటుందేమో దీని రీజన్ తెలిస్తే మారడము అనేది. లింక్ అనేది చాలా బాగుంది సార్. సార్ ఎక్స్క్యూజ్ మీ, నిన్న ఒక్క రోజు మొత్తం సెషన్ మిస్ అయిపోయాను సార్, అది వినాలంటే ఎలా? అదొక్కటి.
అయ్యో! అదే ఉందండి. మీరు ఒకసారి మాతోటి అటాచ్ అయిపోయారంటే మేమే మిమ్మల్ని వదలము. ఓకే. సో, అదే చెప్తున్నాం గదండీ! రేపు సండే సెషన్స్ మనకి రెగ్యులర్‌గా అవుతుంటాయి. మా వీడియోస్ మేము షేర్ చేసుకుంటాము. ప్రీవియస్ బ్యాచ్ వర్క్‌షాప్, ఈ బ్యాచ్ వర్క్‌షాప్ కూడా రికార్డింగ్ అయింది. బాగానే అయింది. దీన్ని కూడా యూట్యూబ్‌లో క్వెషన్ అండ్ ఆన్సర్స్‌తో సహా ఈ సెషన్స్‌వి కూడా అప్‌లోడ్ చేస్తాం యూట్యూబ్‌లో. అన్నీ మీకు అవైలబుల్‌గా ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు మీరు. సార్ చాలా నాగమణి గారు, నిన్న హ్మ్. సెషన్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి. నేను ఆల్రెడీ మొన్న ఆల్ సెషన్స్ Q&As గూగుల్ డ్రైవ్ లో అప్లోడ్ చేసి మన గ్రూప్ లో షేర్ చేశాను. ఒకవేళ మీకు నిన్న సెషన్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి మేడం. తప్పకుండా సార్, తప్పకుండా. నెంబర్ యూట్యూబ్ లో ఆల్రెడీ ఏబుల్ టు సీ సార్. ఐ యామ్ సార్, ఎంజాయింగ్ దట్. కొంచెం ఆఫీస్ షెడ్యూల్ ఓవర్ వర్క్ వల్ల కొంచెం కరెక్ట్ గా మీ ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నాము. కాకుంటే నా మనసులో చాలా ఉంది సార్, ఇది అయిపోయాకన్నా ఇవన్నీ చెయ్యాలి అనేది. ఈ ఒక్కటి కూడా నా ఒపీనియన్ సార్ ఇదైతే. అమ్మా 10-15 ఏళ్ళు పట్టుంది. సో మేము రోజు ఎక్సర్సైజ్ చేస్తూనే ఉన్నామండి 15 ఏళ్ల నుంచి చెప్పాలి అని అంటే. సో అంటే మేము ఎందుకు ఇస్తున్నాం అంటే ఎక్సర్సైజ్ అట్లీస్ట్ ఎంబడే స్టార్ట్ అవుతే కొంచెం ఈజీ అవుతుందనండి. అంతే. అదే ఆ రోజు ఒక టాపిక్ ఇచ్చాము, మాట్లాడాము. ఆ రోజే ఎక్సర్సైజ్ చేస్తే కొంచెం ఈజీ అవుతుంది, ఈజీగా అర్థం అవుతుంది అని అన్నది. బట్ అదర్వైజ్ ఇదంతా మన ఎక్సర్సైజ్లు రోజు చేస్తూ ఉంటామండి ఇప్పటి నుంచి ఇంకా. సో లైఫ్ అంతా కూడా లెర్నింగ్ కదా సార్. ప్రతిరోజు కొత్త నేర్చుకుంటూ ఉంటాం. అంతే కదండి. దేర్ ఇస్ నో ఎండ్ దిస్ థింగ్ లెర్నింగ్. చెప్పాలి అని అనుకుంటే ఇగో నేను చనిపోయే ముందు కూడా ఎవరు చచ్చిపోతారంటే నా బాడీనే. సో నేను రేపు చచ్చిపోతాను అనుకున్నా కూడా అనే టైంలో కూడా నేను ఏదో ఒకటి నేర్చుకోవాలని అనుకుంటాం మనం. లెర్నింగ్ లో ఎక్కడ మనకు తక్కువ ఉండదండి. సో ప్రతి ఒక్కళ్ళు అన్ని నేర్చుకోవాలని అనుకునే వాళ్ళు ఇక్కడ. సో ఏజ్ తో సంబంధం బాడీ లేదు. డొనేషన్స్ గురించి మీ అభిప్రాయం? ఏదండి బాడీ డొనేషన్ గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? బాడీ డొనేషన్ మంచిదేనండి. మనం బాడీ ఆరోగ్యంగా లేనప్పుడు మనం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం కదా. సో అలా వేరే వాళ్ళు లేనప్పుడు మనం హెల్ప్ చేయడంలో తప్పలేదు. బాడీ పార్ట్స్ డొనేషన్ అంటున్నారు కదా మీరు, కళ్ళు డొనేట్ చేయడము, బ్లడ్ డొనేట్ చేయడము, ఇదే అంటున్నారు కదా. థ్యాంక్ యూ సార్. అంతేనండి. సో వెరీ మచ్ నీడెడ్. అండ్ ఆస్వా గురించి కూడా కొంచెం డీటెయిల్గా మనకు తెలుస్తుంది రేపు. అది కూడా చేస్తుందండి, ఆ ప్రోగ్రామ్స్ కూడా చేస్తుంది. బట్ అగైన్ ఇట్స్ అ ప్యాచ్ వర్క్ అండి. యాక్చువల్గా చెప్పాలి అవసరమే, ఇమీడియట్గా ఇప్పుడు నాకు అవసరం ఉంటే యాక్సిడెంట్ అయితే నాకు ఇమీడియట్గా అవసరమే. కానీ యాక్సిడెంట్ కాకుండా ఎలా చూద్దాం కదా. సో అది ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్, రైట్? సో యాక్సిడెంట్ అయినప్పుడు అయితే మనకి ఇది అవసరమేనండి. కళ్ళు పోతే లేకపోతే కళ్ళు ఎలా డొనేట్ చేయాలి, బ్లడ్ పోతే బ్లడ్ ఎలా డొనేట్ చేయాలి, చేయడం ఇంపార్టెంటే. వీ హ్యావ్ టు హెల్ప్ ఫెలో హ్యూమన్ బీయింగ్స్. షేరింగ్ చేసుకోవాలి. రైట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రాధారాణి గారు, చెప్పండి. It is a life exploration, sir. Till last breath we are exploring ourself. నిజం చెప్పాలంటే సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ అన్నమాట. దిస్ ఇస్ వెరీ మచ్ కనెక్టెడ్ టు డూ మెడిటేషన్ సార్. మెడిటేషన్ చాలా దగ్గరగా ఉంటుంది. కంటిన్యూస్ వీఆర్ ఎక్స్ప్లోరింగ్ సెల్ఫ్ అన్నమాట. మనలో మనం తొంగి చూసుకోవడం, ఆల్వేస్ కంటిన్యూస్ ఇంట్రోస్పెక్షన్ అన్నమాట. ఇది ఎక్కడ 15 ఏళ్ళకి ఆగుతుందా అనేది కాదు. టిల్ లాస్ట్ బ్రీత్ ఇది ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉంటాము అనే నా అభిప్రాయం సార్. సారీ అండి, నా కట్ అయిపోయింది. ఓకేనండి. సో ఎనీథింగ్ ఎల్స్? థ్యాంక్ యూ సార్. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. మీట్ అగైన్ ఇన్ ద ఈవినింగ్.